ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడికని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. పరలోకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, మేమందరం ఇలా కూడుకొని ప్రభా, నీ నామంలో తండ్రి మేమందరము చేరడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. లార్డ్, మా మధ్య మీరు ఉండమని, మాతో మీరు మాట్లాడమని, పాటల ద్వారా మీరు ఘనత పొందమని, అలాగే ప్రభా మా జీవితాలను మీరు కడుతున్నందుకు, కుటుంబంగా మమ్మల్ని ఏర్పరుస్తున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తాం తండ్రి. మా పైన మీ పరిశుద్ధాత్మ నుంచి నడిపించమని, నీ నామం ఘనత కొరకు తండ్రి మేము ఈ ప్రతి నిమిషము తండ్రి మేము తండ్రి నీ నామాన్ని గణపరచడం మాకు నేర్పించమని కోరుచు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ అత్వల రాన్ మా ప్రియ ప్రభనే బతిన వేడుక నడుచున్నాను తండ్రి. ఆమెన్. ముందుగా దివ్యాశ గారు పాటలు పాడు. Song number 323. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియో లేదని చెప్పేను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలం ఎన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులైదలలో నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నాయేమి. నీరక్షకుండకు యేసే నడుపును, మారాని తనదు మాట నమ్ముని. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమై పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము, ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. జీవము గల సంగము, దేవునిది సంగము. జీవము గల సంగము, దేవునిది సంగము. పావనుడు యేసు ప్రభువు పాలించు సంగము. పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము. జీవము గల సంగము, దేవునిది సంగము. పరలోక రాజ్య మర్మము ప్రత్యక్షత సంగము. పాపిని పరిశుద్ధుని చేసే ప్రభు యేసు కృపాలయం.
జీవము గల సంగము దేవునిది సంగము. దేవుడు దేవుడే తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంగము. దేవుడే మనుషుల మధ్యన నివసించే కాపురం. జీవము గల సంగము దేవునిది సంగము. లోకములో వేరుపడిన వారే ఈ సంగము. లోకానికి రక్షణ మార్గం చూపు దివ్య సంభము. జీవము గల సంగము దేవునిది సంగము. యేసే తమ నీతిగా గల కొత్త సృష్టి సంగము. పరమ తండ్రి పిల్లలైన పరిశుద్ధుల కుటుంబము. జీవము గల సంగము దేవునిది సంగము. ఆత్మచేత శరీర క్రియలను చంపిన వారందులో ఆత్మీయ వరములు పొంది ఆత్మను వెలిగింతురు. జీవము గల సంగము దేవునిది సంగము. జీవము గల సంగము దేవునిది సంగము. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ముందుగా విజయ్ కుమార్ అన్న షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత యేసుదాస్ బ్రదర్ షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మనం ఈ ఫ్యామిలీని ఫ్యామిలీకి సంబంధించిన మెసేజెస్లో రెండో ధ్యానాంశంలో నేను నేర్చుకున్నవి, అలాగే ఆ, మళ్ళీ తిరిగి ఒకసారి ఆ, గుర్తు చేసుకున్నవి మీతో షేర్ చేసుకుంటాను. ఆ, దేవుడు బా స్త్రీని పురుషుణ్ణి ఐక్యపరిచాడు. అంటే అది ఆ మ్యారేజ్ ఎక్కడ జరిగినా కానీ, అంటే ఏ రిలీజియన్లో జరిగినా, ఎవరి మధ్య జరిగినా కానీ దేవుడు దాన్ని ఆమోదిస్తాడు. సో ఆమోదించడం అంటే దేవుడు ఐక్యపరిచినట్టే మనం చూడాలి. అది ఏ మ్యారేజ్ అయినా కానీ. ఏదో చర్చిలోనే క్రిస్టియన్ మ్యారేజ్ అయితే మాత్రమే దేవుడు దాన్ని అంగీకరించాడు అనడానికి లేదు. ఆ, సో ఎక్కడ ఏం రిలీజియన్లో జరిగినా, ఎవరు పెళ్లి చేసుకున్నా అది దేవుడు ఆమోదించిన వివాహం. ఆ వివాహంలో వాళ్ళిద్దరు, స్త్రీ పురుషులిద్దరూ ఇప్పుడు ఒకటవుతారు వివాహం జరిగిన తర్వాత. అక్కడి నుంచి వేరు మనుషుడు వేరుపరచకూడదు అని ఉంటుంది. దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు వేరుపరచకూడదు. అంటే వేరే వ్యక్తి వేరుపరచడం అనే సెన్స్లో అర్థం చేసుకున్నాను. కానీ ఆ, ఎవరైతే ఇద్దరు వివాహ బంధంలోకి అడుగు పెడతారో వాళ్ళిద్దరిలో ఎవరు కూడా ఆ వివాహాన్ని బ్రేక్ చేయకూడదు అనే సెన్స్లో ఈ దీన్ని నేను చూడగలిగాను. ఇది వింటుంటే నాకు అర్థమైంది అది. మామూలుగా ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, నేను నా భార్య. మా ఇద్దరి మధ్యలోకి ఇంకొకరు వచ్చి ఆ సంబంధాన్ని బ్రేక్ చేయకూడదు అని అన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకున్నాను ఇప్పటి వరకు. కానీ అసలు విషయం ఏంటంటే, ఓకే అది కరెక్టే. మా ఇద్దరి మధ్య, నేను నా భార్య మధ్యలో విభేదం రావడానికి మా ఇద్దరిలో ఎవరం కారణం కాకూడదు. మేమిద్దరం విడిపోవడం అంటే అది విడాకులు తీసి విడిపోవడం కాదు, కానీ మామూలుగా మాట్లాడుకోకుండా ఉండే పరిస్థితులు కూడా మా వల్ల రాకూడదు. దేవుడు జతపరిచిన వాని మనుషుడు వేరుపరచకూడదు అంటే అది అలా నేను అర్థం చేసుకున్నాను. యవనస్తులు కూడా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తాం అనుకుంటున్నాను. ఇండివిజువల్గా మన లైఫ్ని మనం లీడ్ చేసేటప్పుడు మన సొంత ఒపీనియన్స్, మన ఇష్టాలు నడుస్తాయి. ఆ, ఇది తల్లిదండ్రులు అండర్లో ఉన్నప్పటికీ వన్స్ మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత మనకి నచ్చినట్టు మనం చేయడానికి విల్ బి హ్యావ్ ఫ్రీడమ్. మనకి ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉంటుంది. పెళ్ళయిన తర్వాత ఆమ్, తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఆ, మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ, నా యొక్క ఇండివిడ్యువాలిటీ నేను కోల్పోతున్నాను అనే దీనిలోకి వెళ్తాం. ఇండివిడ్యువాలిటీ అంటే నేను ఇదివరకు ఆఫీస్ అయిపోగానే సరదాగా ఫ్రెండ్స్తో కొంత సమయం గడిపేవాడిని, కానీ ఇప్పుడు ఏమో ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇలాంటివి అనమాట. సాక్రిఫైస్ చేయాల్సినవి వస్తాయి. ఆ క్రమంలో భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని, భర్త భార్యని, భార్య భర్తని ప్రేమించలేకపోతే ఆ సాక్రిఫైస్ అనేది చాలా ఎంతో గొప్ప త్యాగం చేస్తున్నట్టుగా ఫీల్ అవుతాం.
ఒక ఇది గమనించుకోండి. సో ఈ సాక్రిఫైస్, అది సాక్రిఫైస్ కాదు కానీ నిజానికి అదే జరగాలి. ఇక్కడ ఇండివిజువల్గా నేను వ్యవహరిస్తాను, నా ఇష్టాలు నేను నెరవేర్చుకుంటాను, దానికోసం అవతల వాళ్ళ భా భావోద్వేగాల్ని అండ్ వాళ్ళ ఇష్టాలని నేను పట్టించుకోను అంటే కుదరదు. సో వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం అనే దాని గురించి ఆలోచన చేయాలి. కంపల్సరీగా ఇలాంటి చిన్న చిన్నవే అపార్థాలు వచ్చేయడానికి కారణం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. ఆ, కొత్తగా మ్యారేజ్ కోసం ఎదురు చూసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే మ్, ఇక్కడ నేను ఇవాళ విన్నది ఇంకొకటి గుర్తు చేసుకున్నది ఏంటంటే, ఇది నీరు కట్టబడిన తోటలా ఉండాలి. ప్రతి క్రైస్తవ కుటుంబం అనేది నీరు కట్టబడిన తోట. అంటే ప్lenty ఆఫ్ వాటర్ అవైలబుల్గా ఉండాలి. అంటే అక్కడ ఎల్లప్పుడూ తాజాదనం ఉండాలి. అలా ఉండాలంటే యెషయా 58లో చెప్తున్నట్టుగా ఒక్కరి మీద ఒకరు మనం తిరస్కరించుకోవడం, అంటే తప్పు నీది అని చూపించుకోవడం మానేయాలి. ఆ, మ్, సాధారణంగా గొడవలు ఎందుకు వస్తాయి అంటే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా అంగీకరించినప్పుడు ఏదైనా ఒక విషయంలో స్ట్రాంగ్గా ఉండటం. లేదు ఇలా జరగాలి అంటాడు భర్త, అలా కాదు ఇలా జరగాలంటది ఈవిడ భార్య. సో అలా ఎవరికి వాళ్ళు వాళ్ళ పట్టు విడవనప్పుడు మాత్రమే అది గొడవగా వెళ్తుంది. కానీ సో భర్త స్ట్రాంగ్గా ఉన్నాడు, సరే, అది రాంగ్ వేలో వెళ్తున్నా కానీ ఓకే, ఆయన ఇష్ట ప్రకారం చేస్తానంటున్నాడు కదా, చేయని, దాని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ని భరించడానికి సిద్ధపడదాం అని భార్య ఎప్పుడైతే తగ్గుతుందో, సగం పైగా అంటే మొత్తం 95% గొడవలు అయిపోతాయి. ఈవెన్ భార్య కూడా అలా ఒక విషయంలో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు భర్త కూడా కామ్ అయిపోతే 100% గొడవలు ఉండవు. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. అంటే నేను ఒక విషయం పట్ల నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, నా భార్యకి ఒక ఒపీనియన్ ఉంటుంది. సో ఈ ఒపీనియన్స్లో డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఆ ఆ డిఫరెన్స్ ఉండడం వల్ల మేమిద్దరం మాట్లాడుకోకపోవడం, ఒకరినొకరు పట్టించుకోకపోవడం లాంటిది ఉండకూడదు. సో ఒకరు కంపల్సరీగా తగ్గితే ఈ గొడవ అనేది ఉండదు. అయితే ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏంటంటే, ఎక్కువ గొడవలు ఎలా వస్తాయంటే, బట్ నాకు నా భార్య చేసే దాంట్లో ఒక ఆ, తప్పు కనబడుతుంది. ఆ తప్పుని నేను పదే పదే పాయింట్అవుట్ చేస్తూ ఉంటాను అనమాట, వేలెత్తి చూపిస్తూ ఉంటా. సో ఆమెకేమవుతుందంటే అది హట్టింగ్గా ఉంటుంది. అది హట్టింగ్గా ఉండి ఆ, తను కూడా ఏం చేస్తుంది, ఇమ్మీడియట్గా నాలో తప్పులు వెతకడానికి చూస్తుంది. సో ఇలా ఒకరి మీద ఒకరు తప్పులు చూపించుకోవడం వల్ల ఆ ఎడబాటు అనేది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మనం ఎప్పుడు ఒకరి తప్పులు ఒకరు చూపించే వారంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఈవెన్ ఈవెన్ చర్చ్ లైఫ్లో లేకపోతే మన బంధువుల్లోనో ఎప్పుడు కూడా మనం ఇంకొకరిని తిగో ఇది తప్పు, నువ్వు తప్పు చేస్తున్నావు అని ఆ, చెప్పే విధానంలో ఎంతసేపు తప్పు చూపించడం ఉండకూడదు. బైబిల్లో ఎలా ఉంటుంది మనకి, ముందు ఎంకరేజ్ చేస్తాడు పౌలు చర్చ్లో నెగటివ్, చర్చ్ ఒక ఒక సంఘంతో మాట్లాడేటప్పుడు ఎంకరేజ్ చేసి తర్వాత వాళ్ళ తప్పుల్ని నెమ్మదిగా చెప్తాడు. సో ఆ విధానం మనం అర్థం చేసుకోవాలి. మొదట ఎంకరేజ్ చేసి తర్వాత ఆ తప్పుని వాళ్ళు హట్ అవ్వనట్టుగా మనం చెప్పడం నేర్చుకోవాలి. ఇది 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 ఒకటి నేను ప్రాక్టీస్ చేయాలి. ఇంకా బేసికల్లీ బిగినింగ్లో అయితే ఆ, అంటే మా పెళ్ళైన కొత్తలో చాలా కాలం వరకు కూడా నేను ఎలా ఉండేవాడిని అంటే చాలా హార్ష్గా ఉండేవాడిని. అంటే పురుషాధిక్య సమాజం, సో నేను పురుషుడిని, నా మాట నెగ్గాలి, ఇదే స్వభావం అనమాట. సో తన వ్యక్తిత్వాన్ని గౌరవించకుండా నేనేం చెప్తే అది జరగాలి అంతే. మళ్ళీ ఆమె ఇష్టాలని లేకపోతే ఆమె ఆమె ఆ, భావోద్వేగాలు, అంటే ఆ సిచ్యువేషన్లో ఆవిడ బాధపడుతుందా, ఇబ్బంది పడుతుందా అనే దాన్ని పట్టించుకోకుండా, ఆమె హెల్త్ గురించి కూడా పట్టించుకోకుండా, సో ఇక నా ఇష్టాన్ని పాటమే నేను నెరవేర్చుకోవడం అనమాట. ఇది చాలా తప్పు. తర్వాత కాలంలో అర్థమైంది. కొంతగా నెమ్మదిగా దేవుడు నాకు అది నేర్పిస్తూ తనకి రెస్పెక్ట్ ఇవ్వడం, తన ఆరోగ్యం విషయం పట్టించుకోవడం, తన మాటలకి విలువనివ్వడం, ఇవి నేను నేర్చుకుంటున్నాను. నీరు కట్టబడిన తోటగా ఉంటుంది కుటుంబం అలా ఉంటే. ఇక ఒకరికొకరు గౌరవించుకుంటా ఉంటే. ఇది ఒకటి. తర్వాత ఆమ్, ఆ, ఇక్కడ జాక్ బ్రదర్ మాట్లాడిన మాట చాలా నచ్చింది నాకు. సమస్యలు బేసికల్గా ఎక్కడొస్తాయంటే పేరెంట్స్, అంటే అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్
ఈ కుటుంబంలో ఉండటం వల్ల మ్యాక్సిమం ఎక్కువగా వస్తాయి. దేవుని కృపను బట్టి మా కుటుంబంలో అవి లేవు. మా తల్లిదండ్రులు జ్ఞానంగా కలిగి మా కుటుంబాల్లో మా డెసిషన్స్లో ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి అది నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేను. బట్ చాలామంది అలా ఉండుంటారు. అయితే ఇక్కడ జాక్ బ్రదర్ చెప్పిన మాటను మాత్రం నేను కోట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారంటే ఆయన విడిచిపెట్టాలి, తల్లిదండ్రులని విడిచిపెట్టాలి. మనం భార్యాభర్తలు ఇద్దరే ఏక శరీరం అవుతారు కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు లేదంటే అక్క చెల్లెండ్రో అన్నదమ్ములో వాళ్ళ ఒపీనియన్స్ని మన కుటుంబంలోకి తీసుకురాకూడదు. ఇక్కడ ఒక మాట అన్నారు, చాలా బాగుంది నాకు. విడిచిపెట్టడం సరిగ్గా లేకపోతే హత్తుకోవడం సరిగా ఉండదట. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. విడిచిపెట్టడం సరిగా లేకపోతే హత్తుకోవడం సరిగా ఉండదు. నాకు ఒక సహోదరుడి కుటుంబం తెలుసు. అతనికి మదరు ఫాదర్ లేరు. అయితే అతను తన ప్రాబ్లమ్స్ లేకపోతే తనకి ఏమైతే ఇబ్బంది కలుగుతుందో అవన్నీ వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్తోనూ షేర్ చేసుకుంటా ఉండేవాడు. అది వాళ్ళ అతని వైఫ్కి నచ్చేది కాదు. కరెక్టే కదా. మనం ఆ, భార్యని ప్రేమించాలి. భార్య వల్లనే ప్రాబ్లమ్స్ అయినా కానీ అవి ఇతరులకి తెలియచేయకూడదు. తెలియచేయకూడదు. అందువలన బట్టి ఏమవుతుందంటే ఆ గ్యాప్ ఇంకా 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 పెరుగుతుంది. కాబట్టి నువ్వు వాళ్ళని విడిచిపెట్టాలి. ఇప్పుడు నీ కుటుంబం అంటే ఇంకా నీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళు కాదు నీ కుటుంబం. లేకపోతే నీ తల్లిదండ్రులు కాదు. నీ కుటుంబం ఎవరంటే నీ నీ భార్య, లేకపోతే అమ్మాయి అమ్మాయి వైపు మాట్లాడితే నీ భర్త నీ కుటుంబం. అంతేగాని వేరే వాళ్ళు ఇంకా వాళ్ళతో పలకరించుకోవడం అలో అనుకోవడమే తప్ప వాళ్ళ ఒపీనియన్స్ని లేకపోతే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది మాత్రం తగదు. విడిచిపెట్టడం సరిగా లేకపోతే హత్తుకోవడం కూడా సరిగా ఉండదు. ఈ విషయాన్ని అందరం దీని గురించి ఆలోచించాలి, పాటించాలి కూడా. ఆ తర్వాత ఇంకా నేను ఒకటి నేర్చుకున్నది, మనీ మ్యాటర్స్లో వాళ్ళ ఒపీనియన్. మనీ మ్యాటర్స్ అనే కాదు, ప్రతి విషయంలోనూ. దేవుడు ఒక చోట అబ్రహాంతో మాట్లాడతాడు. శారా వచ్చి నా కొడుకుని ఆ, అతను ఎవరు ఆగరు కుమారుడు ఇబ్బంది పడుతున్నాడు, ఆగర్ని దాసి నేను దాని కుమారుడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టని చెప్తాది. చాలా బాధపడతాడు అబ్రహాం. కానీ దేవుడు ఏం చెప్తాడంటే శారా చెప్పినట్టు చెయ్యి అంటాడు. అంటే అన్ని విషయాల్లో మనం భార్య మాటను 100% వినాలని కాదు కానీ వివేచన కలిగి ఉండాలి అనేది ఆ, భర్తలతో నేను చెప్దాం అనుకుంటున్నాను. వివేచన కలిగి ఉండాలి. ఎందుకంటే స్త్రీలు చెప్పే అన్నీ అంటే కొన్ని బలహీనమైన ఘటాలు కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్గా ఉంటుంది. జెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి వివేచన కలిగి జ్ఞానంతో మనం కాపురం చేయాల్సి ఉంటుంది. భర్త డెసిషన్ మేకింగ్ ఆయన ఉంటుంది కాబట్టి, ఉండాలి కాబట్టి కూడా. సో ఇక్కడ ఆ, ఆమె ఒపీనియన్కి కంపల్సరీగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. పిల్లల్ని పెంచే విషయంలో, డబ్బుని ఖర్చు పెట్టే విషయంలో కంపల్సరీగా భార్య ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అయినా ఒకవేళ ఆమె చెప్పిన ఒపీనియన్లో ఏమైనా తేడా ఉంటే కన్విన్సింగ్గా చెప్పుకొని దాన్ని సరైన విధానంలో ఇద్దరు, ఓకే నువ్వు చెప్పినట్టు చేస్తే ఇది ఇలా ఉంటుంది సిచ్యువేషను, నేను అనుకున్న దాన్ని చేస్తే ఇలా ఉంటుంది. అంతేగాని కొంత ఇక్కడ జాగ్రత్త అన్న రబ్బర్ స్టాంప్ లాగా చూస్తారంట వైఫ్స్ని కొంతమంది. అంటే జస్ట్ అప్రూవల్ కోసం మాత్రం చెప్తారు కొంతమంది, నీగో ఇగో ఇలా చేస్తున్నాను ఇది అని. అంతే. ఆ, కొంతమంది అయితే దారుణం. అసలు ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడో చెప్పడు ఆవిడకి. ఆ, ఒక ఊరెళ్ళాలి బయలుదేరి అంటాడు అనమాట. ఆవిడ సర్దేసేసుకోవాలి, ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు పాపం. సో మరి అంత దారుణంగా వాళ్ళకి కూడా ఒక ఆ, ఏంటిది రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళకి కొంత ఆమ్, వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని కించపరిచేలాగా భర్తలు ఉండకూడదు. అలాగే భార్యలు ఎంత తెలివైన వాళ్ళైనప్పటికీ భర్త కొన్ని విషయాల్లో తెలివి తక్కువగా కనిపించవచ్చు. ఆ, అయినా కానీ అతనికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే మనం. భార్యలు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే భర్తకి. ఎందుకంటే భర్త తనకి గౌరవం ఇచ్చే భార్యని ఇష్టపడతాడు, కోరుకుంటాడు. నా భార్య రెస్పెక్ట్ ఇవ్వాలని. అలాగే భార్య భర్త నుంచి ప్రేమను కోరుకుంటది. ఇక్కడ ప్రేమను కోరుకోవడం అంటే ఇక్కడ మన నిజంగా ఆయన జాగ్రత్త బాగా చెప్పారు. భారతదేశంలో వ్యక్తపరచడం అనేది చాలా తక్కువ. ఆయన హృదయంలో మనసులో పెట్టుకుంటాడు, గంభీరంగా బయటకు కనపడతా ఉంటాడు మగాడు. హృదయంలో ఉంటది, చెప్పడు బయటికి. కానీ ఇప్పుడు కల్చర్ మారింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మనం, ఓకే నీ పనుల్లో లేకపోతే నీ హావభావాల్లో నువ్వు వ్యక్తపరచడం కాకపోయినా మాటల్లో కంపల్సరీగా
ఉండాలి, అలవాటు చేసుకోవాలి. మనం ఇది వ్యక్తపరచడం, మనం ప్రేమించడాన్ని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట వ్యక్తపరచాలి ఏదో రకంగా. అందుకనే జాగ్ బ్రదర్ చక్కగా మంచి ఈ బుక్లో ఇది తీసుకోమని చెప్పారు మనకి, పరమగీతాలు. దానిలో నుంచి మంచి మంచి మాటలు, చక్కగా సరదాగా పాటలు పాడడానికి బాగుంటుంది. దేవుడి దయ వల్ల ఆ, 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 గంభీరంగా ఇది స్ట్రాంగ్గా ఉండేది లేదు నాకు, నేను ఎక్స్ప్రెసివ్. కాబట్టి ఆ విషయంలో దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విషయాలను ఒకసారి నేను జ్ఞాపకం చేసుకున్నాను. అందుని బట్టి దేవునికి వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. క్రీస్తుల గ్రహం అనే ధ్యానంలో రెండవ భాగంలో మనం ఉన్నాము. ఫస్ట్ భాగంలో మనం విశ్వాసం, ప్రతి భార్యకిని భర్తకిని విశ్వాసం కావాలి అనే విషయాన్ని మనం చూసాము. అండ్ విశ్వాసం అంటే ఏంటనేది యోహాను సువార్త 4వ అధ్యాయం నుంచి అండ్ అబ్రహాం గారి జీవితంలో ఆది కాండం 12 నుంచి 17 వచనాల వరకు అధ్యాయాల వరకు ఉన్న కొన్ని విషయాల్ని చూసాము. అండ్ లాస్ట్ లో దేవుడు జతపరిచేవారు వేరు కాదు అనే దాంతో ఎండ్ అవుతుంది మెసేజ్. సో దాని కంటిన్యూస్ గా ఈ మెసేజ్, దాని కొనసాగింపుకి ఈ మెసేజ్ ఉంటది. సో అయితే నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ఫస్ట్ది ఆ ఏకం మ్యారేజ్ అయిన తర్వాత ఏకం చేయబడిన భార్య భర్త ఒక 15 సెకండ్లు లేకపోతే ఒక 1 మినిట్ అయినా కానీ మాట్లాడకూడదు అనే మైండ్ కలిగి ఉంటే వారి మధ్య సాతాను ప్రవేశించాడని అర్థం. సో మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ భార్య భర్తల మధ్య అయితే ఒక్క నిమిషమైనా కానీ అనే స్వభావం పనిచేస్తా ఉండదు, దుష్టుడు ఖచ్చితంగా మనమే చోటిస్తా ఉన్నాం. సో అట్లాంటి వేరే వాళ్ళు అన్న చెప్పినట్టు వేరే వాళ్ళు కాదులే, కానీ మనమే వేరవటానికి మనమే దారి చూపిస్తా ఉన్నాం అన్నమాట. అండ్ రెండో విషయం ఏం నేర్చుకున్నానంటే, ఈ విభేదాలు లేకపోతే మిస్అండర్స్టాండింగ్ జరిగినప్పుడు ఆ ఇతరులను భార్యము భర్తని, భర్తేమో భార్యని వేలు చూపిస్తా ఉంటారు. సో ఇండైరెక్ట్ గా మనం చూపిస్తా ఉంది భార్యకో భర్తకో కాదులే, కానీ దేవునికి చూపిస్తా ఉన్నాం. ఎందుకంటే దేవుడు జతపరిచిన వ్యక్తి వైపు మనం ఏలెత్తి చూపిస్తా ఉన్నాం. సో భార్యకు మాత్రమే కాదు, దేవునికి కూడా ఏలు చూపిస్తా ఉన్నాం. అండ్ ఇండైరెక్ట్ దాని యొక్క అర్థం ఏంటంటే, మనం సాతాన్ని పొగుడుతా ఉన్నామని అర్థమని ఈ విషయం నేను తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు కూడా మనం మన భార్య వైపు లేకపోతే ఆ భర్త వైపు ఎప్పుడు కూడా ఏలు చూపించకూడదనే ఆ గద్దింపు నేను తెలుసుకున్నాను. అండ్ రెండవది, ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించలేని వారితో ఇది సమానంగా ఉంటుందని జాకున్ గారు ఈ మెసేజ్ లో చెప్తా ఉంటారు. సో ఏ విధంగా అయితే వాళ్ళు ఆ శత్రువు యొక్క వాళ్ళు ఆ ప్రదేశంలో ఉన్న జనాన్ని చూసి మనం వాళ్ళ యొక్క బాహుల్యం బయట యొక్క సారూప్యాన్ని బట్టి మనం జయం పొందలేము, మనం ఓడిపోతామని ఏ విధంగా అయితే దేవుని యందు విశ్వాసం ఉంచలేక అవిశ్వాసులై ఉన్నారో, మనం కూడా ఒక అసమాధానం వచ్చినప్పుడు ఇది దేవుడు కాదు అని చెప్పేసి మనం తీర్పు తీసుకునే అవకాశం ఉంటాం, ఇతరులను తీర్పు తీసే అవకాశం ఉంటా ఉంటది. అండ్ మన కుటుంబం నీరు కట్టిన తోటవలి ఎదగాలన్నా, లేకపోతే దేవుడు మన జీవితంలో ప్రతి విషయంలో దారి మళ్లించాలన్నా కానీ యెషయా గ్రంథం 58:9-12 ప్రకారం తీర్పు తీర్చడం మానేసుకోవాలి. అండ్ నేను దీన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు నాకు ఒక విషయం దేవుడు నాతో మాట్లాడాడు. అదేంటంటే, మనము భార్యని రెస్పెక్ట్ ఇవ్వాలని జక్కున గారు ఈ విషయంలో మనకు తెలియజేస్తా ఉంటాడు. సో రెస్పెక్ట్ ఇవ్వటం అంటే నేను దాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ₹1,00,000 పెట్టి ఏదైనా ఒక వస్తువు కొంటే, లేదా ఫర్ ఎగ్జాంపుల్ కారునే కొన్నాం అనుకోండి. ఒక కారే కొంటే దానికి ఏదన్నా డ్యామేజ్ జరిగితే మనం చాలా బాధపడతాం. ఓకే. అయితే దేవుడు వాక్యం బైబిల్లో సెలవిస్తా ఉంది ఏంటంటే, భార్య గాని భర్త గాని రక్షించబడిన వ్యక్తులు అయినట్లయితే ఆ విలువ పెట్టి కొనబడిన వ్యక్తులు మీరు అని చెప్పేసి అని మొదటి కొరింథీ పత్రిక 6 అధ్యాయంలో ఉంటా ఉంటది. అండ్ మొదటి పేతురు పత్రిక 1:19 ఏముంటదంటే, ఆ నిష్కలంకమైన రక్తంతో, అమూల్యమైన రక్తంతో మీరు దేవుడు మిమ్మల్ని కొన్నారు, లేకపోతే మనం కడగబడ్డాం అని చెప్పేసి అని ఉంటా ఉంటది. అపోస్తుల కార్యాలు అయితే ఇందాక పాఠపడిన రీతిలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడని చెప్పేసి అని ఉంటా ఉంటది. సో ఎఫెసీ పత్రిక సంఘం అంటే భార్య అనేది సంఘానికి గుర్తుగా ఉంటుంది కాబట్టి నేను దాన్ని ఎలా అర్థం చేసుకున్నానంటే, నేను నా భార్యని ఒక విలువైన వ్యక్తిగా, దేవుని చేత అమూల్యమైన రక్తం చేత కనబడిన వ్యక్తిగా చూడగలిగితే నేను తనకు రెస్పెక్ట్ ఇస్తాను, నేను తను గౌరవిస్తాను. తన యొక్క ప్రతి విషయంలో తన నిర్ణయాన్ని నేను
తన యొక్క అడ్వైస్, తన యొక్క సలహాని నేను తీసుకోగలుగుతాను. ఒకవేళ మనం అలా అట్లా గనక మన యొక్క భార్య లేకపోతే భార్య భర్తను అలా చూడగలిగినట్లయితే మన కుటుంబం ఎంత అద్భుతంగా ఉంటుందో అనే విషయం నాకు చాలా బాగా చాలా ఎంకరేజ్ అనిపించింది నాకు ఆ విషయం తెలిసినప్పుడు. అండ్ ఇంకోటి, మనం రెస్పెక్ట్ ఇస్తున్నామంటే అన్ని విషయాల్లో తన యొక్క సహకారి యొక్క సలహా తీసుకోవాలని చెప్పేసి అని తెలుసుకున్నాం కదా. అయితే జాగ్రత్తగా దాన్ని ఏ విధంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఏం చెప్తాడంటే, ఒక కన్నుతో ఒక డైరెక్షన్ లో కొంత డైరెక్షన్ లో మాత్రమే మనం చూడగలుగుతాము. 2 కన్నులతో చూడగలిగితే ఎక్కువ డైరెక్షన్ లో మనం చూడగలుగుతా ఉంటాం. అదే విధంగా ఒక కాలుతో ఎక్కువ దూరంలో నడవలేము. 2 కాళ్ళతో చాలా దూరం నొప్పి లేకుండా నడవగలుగుతా ఉంటాం. అదే విధంగా ఒక వ్యక్తి నిర్ణయంతో కుటుంబం నడవటం అనేది ఆహ్, కొంచెం ఇబ్బందులతో లేకపోతే రాంగ్ రూట్ లోకెళ్ళే అవకాశం ఉంటా ఉంటది. అదే ఇద్దరు కలిసి మాట్లాడుకొని దేవుడినడిగి సన్నిధిలో ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగితే అది ఎంతో ధనికరంగా ఉంటదనే విషయం నేను తెలుసుకున్నాననమాట. ఇది రెండవ విషయం. తర్వాత ఫైనాన్షియల్ విషయాలు గూడా షేర్ చేసుకోవాలి అనేది నాకు చాలా ఎంకరేజ్‌గా అనిపిస్తా ఉంది. సో, చాలామంది కుటుంబంలో లేకపోతే మా పేరెంట్స్ నుంచి నేను చూసిందేంటంటే, ఏది కూడా మా నాన్న మా అమ్మకి చెప్పడనమాట. సో, తన సొంత నిర్ణయాలు తీసుకుంటా ఉంటాడు మనీ విషయాలు ఎస్పెషల్లీ. సో, కానీ ఇక్కడ నేను నేర్చుకుందేంటంటే, మనీ విషయాల్లో కూడా మనం వైఫ్‌తో డిస్కస్ చేయాలి అనే విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఇంకోటి, మన నిర్ణయాల్లో భార్యాభర్త నిర్ణయాల్లోకి పేరెంట్స్‌ని ఇన్వాల్వ్ కానివ్వకూడదు. ఇది నాకు చాలా ఛాలెంజింగ్ అనిపిస్తా ఉండేది. ఎందుకంటే నేను మా పెళ్లి మా పేరెంట్స్‌కి ఇష్టం లేకుండా జరిగిందనమాట. సో, ఏమైందంటే మా మ్యారేజ్ అయిన ఒక 4 నెలలకి మా అత్తగారు చనిపోయారు. అయితే మేమేం చేసేవాళ్ళమంటే వాళ్ళు బాలేదని చెప్పేసని వాళ్ళ ఇంటికెళ్తా ఉండేవాళ్ళనమాట. సో, వారానికొకసారి లేదా 2 వారాలకొకసారి ఎళ్తా ఉండేవాళ్ళం. సో, అది మా పేరెంట్స్‌కి తెలుసు. సో, కానీ వాళ్ళేమనుకున్నారు, ఓకే, వీడు మా ఇంటి వైపు ఇంటికి మనల్ని మర్చిపోతాడు, వాళ్ళనే చూస్తాడు అనే ఆలోచనతో ఉండేవాళ్ళు. సో, నేను ఆ విధంగా ఉండి, ఓకే, వీళ్ళిట్లా ఆలోచిస్తా ఉన్నారా అని చెప్పేసని వాళ్ళని సంతోషపెట్టడం కోసం నెలకొకసారో లేకపోతే అట్లా గూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళానన్నమాట. ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం. సో, ఇట్లాగేమైందంటే చాలా సార్లు నేను చర్చికి దూరమయ్యేవాడిని. చాలా సార్లు చర్చికి దూరమయ్యాను. లాస్ట్ ఇయర్‌లో చాలా సార్లు నేను చర్చ్ మిస్ అయ్యాను. సో, ఈ ఇయర్ మాత్రం ఆ విషయాలు అలా ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను. దేవుడి దయ వల్ల అది ఆహ్, సంఘానికి రెగ్యులర్‌గా అటెండ్ అవ్వడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు. సో, అట్లాంటి విషయంలో కాకుండా చాలా విషయాల్లో వాళ్ళని సంతోషపెట్టాలని, లేకపోతే వారి నిర్ణయాలు మన యొక్క భార్యాభర్తల జీవితంలోకి ఇన్వాల్వ్ కాకూడదనే విషయం నేను నేర్చుకున్నాను. లాస్ట్ విషయం, ఆహ్, మన భార్యని ఏ విధంగా చూడాలి అనేది యెహెజ్కేలు గ్రంథం 24:16 అధ్యాయంలో ఆహ్, రాయబడి ఉంటా ఉంటది. యెహెజ్కేలు తన భార్యని తన కళ్ళకి ఇంపైన దానిగా చూసాడని చెప్పేసని ఉంటా ఉంటది. సో, భార్యని ఎల్లప్పుడూ అలాగే చూడాలి. చాలా విలువైనదిగా, ఇష్టమైనదిగా, ఇంపైనదిగా చూడాలి అనే విషయం నేను నేర్చుకున్నాను. అండ్ వయసు పెరిగే కొద్దీ వాళ్ళు లేతే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ శరీరంలో చాలా మార్పులు జరుగుతా ఉండొచ్చు. లేతే అందాన్ని కొంచెం కోల్పోవచ్చు. అయినా కానీ యవ్వన కాలంలో పెళ్లి చేసుకున్న భార్య వలె తనని చూడాలని చెప్పేసని మలాకి గ్రంథంలో ఒక వచనం ఉంటా ఉంటది 2:15లో. సో, దాన్ని అలాగే ప్రతి విషయంలో కూడా ఆహ్, ఏ కాలమైనా వయసు పెరిగేదే కానీ భార్యని అలా చూడాలనే విషయం నేను నేర్చుకున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ బ్రదర్స్. నెక్స్ట్ సారా సిస్టర్ గారు షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత దివ్య సిస్టర్, తర్వాత మాధురి సిస్టర్ షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో మనం రెండో భాగానికి వచ్చాము, క్రీస్తుని పోలిన సంఘం. గత వారం పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకును వారు ఏక శరీరమై ఉందిరని దేవుడు చెప్పిన మాట మనం తెలుసుకున్నాం. తల్లిదండ్రుల్ని విడిచిపెడితేనే ఈ హత్తుకోవటం అనేది సరిగా ఉంటుంది. వాళ్ళని విడిచిపెట్టే రీతిగా విడిచిపెట్టాలి, లేకపోతే ఈ హత్తుకోవటం అనేది సరిగా ఉండదు అని ఇప్పుడు తెలుసుకుంటున్నాం. భార్యాభర్తలు ఇద్దరు కాదు, వాళ్ళు ఒక్కళ్ళే అని కూడా వాళ్ళిద్దరూ తెలుసుకోవాలి. దేవుడు జతపరిచిన వాళ్ళని ఎవరూ వేరు చేయకూడదు.
కానీ అపవాది వాళ్ళని వేరు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకు అపవాది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ వాడుకుంటాడు సాతాను. ఇది భార్యాభర్తలు తెలుసుకోవాలి. భార్యాభర్తలు మాట్లాడుకోకుండా ఉండేటట్టుగా కూడా సాతాను చేస్తాడు. వీళ్ళు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటే వాడిని జయించగలుగుతారు. భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు నిందించుకోకూడదు. ఆదాము అవ్వ ఇస్తేనే పండు తిన్నానని నింద భార్య మీద వేశాడు. ఈ స్త్రీ నువ్వే నాకు ఇచ్చావని దేవుని మీద కూడా నింద వేస్తాడు. భార్యాభర్తలు ఒకరి మీద ఒకళ్ళు దేవునికి కంప్లైంట్స్ చెప్పుకోకూడదని కూడా నేను నేర్చుకున్నాను. తల్లిదండ్రుల్ని పిల్లలు బాగా చూసుకోవాలని మనకి వాక్యం చెప్తుంది. కానీ వాళ్ళు చెప్పిన మాటలు విని భార్యాభర్తలు గొడవలు పడకూడదు. వాళ్ళు చెప్తారు, పెద్దవాళ్ళుగా వాళ్ళు ఏదైనా సలహా చెప్తే అది పాటించగలిగింది అయితే పాటించవచ్చు, కానీ వీళ్ళ మధ్య డిస్టర్బెన్స్లు వచ్చేదిగా ఉండకూడదు. అటువంటి వీళ్ళు పాటించకూడదు, అసలు వీళ్ళ మధ్యకి రానివ్వకూడదు. వీళ్ళు ప్రతి సమస్యను దేవుడికి చెప్పుకొని దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. అలాగే వీళ్ళు అత్తమామలతో కూడా ఇద్దరు గొడవలు కూడా పడకూడదు వాళ్ళు ఏదైనా చెప్పిన విషయాల గురించి. భార్యకి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల అవసరాలకి డబ్బులు పంపించాలి. కొంతమంది ఇష్టపడరు, కానీ ఈ కొడుకుగా అతనికి అది బాధ్యత, అతను పంపించాలి. ఆ భార్యకి తెలియకుండా కూడా ఈ విషయంలో తల్లిదండ్రులకి అతను డబ్బులు పంపించవచ్చు అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఎందుకంటే గొడవలు పడుకోకుండా సమాధానం కలిగి ఉండి వాళ్ళు అలా మేనేజ్ చేసుకోవచ్చు. అయితే తల్లిదండ్రులకు డబ్బులు అవసరం లేకపోయినా కూడా వాళ్ళు బాగున్నా కూడా వీళ్ళు చూసుకోవాలి కదా అని కొడుకు తీసుకెళ్ళి అంతా వాళ్ళకి పెట్టాల్సిన అవసరం లేదు. ఇతను భార్య పిల్లల అవసరాలు కూడా చూసుకోవాలి భర్త. ఎఫ్సీలకు పత్రికలో 5వ అధ్యాయంలో స్త్రీలారా పురుషునికి వలె మీ సొంత పురుషులకి స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడని మనకు దేవుడు చెప్పారు. భార్య భర్తకి లోబడి ఉండాలి. భర్తే ఇంటికి యజమాని. భార్య ఒకవేళ ఎక్కువ చదువుకున్నా, ఎక్కువగా సంపాదిస్తున్నా, పుట్టిన నుంచి ఆవిడకి ఆస్తుపాస్తులు ఎక్కువగా వచ్చి ఉన్నా కూడా ఆవిడ భర్తకి లోబడి ఉండాల్సిందే. భర్త అనుమతి అడిగే చేయాలి ఏం చేసినా. అలాగే వాళ్ళు నా డబ్బులు నీ డబ్బులు అని అనుకోకూడదు. సంపాదిస్తున్న వాళ్ళు చాలామంది అలా మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకోకూడదు. వివాహమైన తర్వాత నీ అనేది ఉండదు. మన అనేది మనది అనే వాళ్ళు మాట్లాడుకోవాలి. మనము షూనేమీరాలైన స్త్రీ గురించి 2 రాజుల గ్రంథంలో నేర్చుకున్నాము. ఆమె భర్తకి లోబడి జీవించింది. భర్త అనుమతితోనే దైవజనుడైన ఎలీషాకు ఆతిథ్యం ఇచ్చింది. ఇటువంటి వాళ్ళు మనకి మార్గదర్శకంగా ఉన్నారు. ఇక్కడ భర్త బాగా సంపాదించే వ్యక్తి అయ్యుండినప్పుడు అతను నా డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని కూడా అనుకోకూడదు. అట్ట అనుకునే వాళ్ళని కూడా నేను చూశాను. అలా చేస్తే వాళ్ళు సాతానికి అవకాశం ఇచ్చినట్లు. భర్త బాగా సంపాదిస్తూ సమర్థుడై ఉండి కూడా భార్య పిల్లల్ని బాగా ప్రేమగా చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మా వారికి తెలిసిన ఫ్యామిలీ చాలా సంవత్సరాల క్రితం నేను చూశాను. అతను చాలా మంచివాడు, బాగా సంపాదించాడు, బిజినెస్లో 3 పిల్లలు, భార్య బిడ్డలను చాలా బాగా చూసుకునేవాడు. కానీ సడన్గా అతనికి క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. అయితే భార్య అమాయకురాలని చెప్పి అతని ప్రాపర్టీస్ విషయాలు ఆమెకు చెప్పుకోకుండా వేరే వాళ్ళకి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడు చనిపోతున్నానని తెలిసినప్పుడు. చివరికి ఏమైంది, ఆ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకునే వాళ్ళే వాళ్ళని మోసం చేశారు. ఆ భార్యాభర్తలను మోసం చేశారు. వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ భార్య పిల్లలు వాళ్ళు ఆల్మోస్ట్ అనాథలుగా మిగిలిపోయారు. ఇటువంటి తెలివి తక్కువ పనులు చేయకూడదు. ఒక్కోసారి భర్త యాక్సిడెంట్లోనూ హార్ట్ అటాక్లోనూ సడన్గా చనిపోతాడు. అతను వ్యాపారస్తులు అయితే చాలా తీవ్రంగా నష్టపోతారు. అయితే ఒకసారి ఏమవుతుందంటే నేను చూశాను స్వయంగా, భార్యకి భర్త చనిపోయిన బాధ కంటే కూడా పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా చదివించాలి అనే బాధ ఎక్కువ అవుతుంది. అటువంటి సిచ్యుయేషన్స్ భార్యలు ఫేస్ చేశారు. వాళ్ళు అన్యులు కావచ్చు, ఎవరైనా క్రైస్తవులు కావచ్చు, ఏ వివాహం ఉన్న వాళ్ళైనా కానీ భార్యకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ చెప్పాలి ప్రతి భర్త కూడా. ఇదంతా వాళ్ళు భార్యకి ఏమి చెప్పకపోతేనే ఇటువంటి డ్యామేజెస్ వాళ్ళ కుటుంబాల్లో వస్తున్నాయి. ఇవి నేను చూశాను. అట్లాగే
ఆర్థికపరమైన విషయాలు, పిల్లల్ని పెంచే విషయాలు ఇద్దరూ మాట్లాడుకోవాలి, సంప్రదించుకోవాలి. ఇప్పుడు ఆవిడకి తెలివితేటలు లేకపోయినా భర్త అన్ని విషయాలు ఆవిడకి చెబితే కనీసం అవసరమైనప్పుడు ఆవిడ కొంచెం పిల్లల్ని కాపాడుకోగలుగుతుంది. ఈ చెప్పకపోవటం వల్లే ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. భార్యాభర్త ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు కూడా ఒంటరిగా సమతుల్యత కలిగి ఉండరు అనేది మనకి నేర్చుకుంటున్నాము. ఇద్దరు కలిస్తేనే వాళ్ళ మధ్య సమతుల్యత వస్తుంది. సంసారం అనే రథానికి భార్యాభర్తలు 2 చక్రాలు లాంటి వాళ్ళు. ఒక్క చక్రంతో బండి నడవదు. 2 చక్రాలు అవసరమే. దేవుడు మనకు 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 2 చెవులు ఇచ్చాడు. ఒక్కొక్క దానికి సమతుల్యత ఉండదు. ఒక కాలుతో సరిగా నడవలేము, ఒక చేత్తో సరిగా పని చేయలేం. అలాగే భార్యాభర్తలు ఒకరి మీద ఉన్న ప్రేమను మాటలతో వ్యక్తపరచుకోవాలని జాక్ బ్రదర్ గారు చెప్పారు. ఈ విషయం నేను నేర్చుకున్నాను. ఎహెజ్కేలుతో దేవుడు అన్నప్పుడు, నీ కన్నులకు ఇంపైన దాన్ని ఎద్దు నుండి తీసివేయబోతున్నాను అని అతని భార్య మరణం గురించి ముందుగానే చెప్పాడు. అంటే అతని భార్య అతని కళ్ళకి ఇంపుగానే ఉంది. ఎల్లప్పుడూ ఆమె వృద్ధురాలైనా కూడా భర్త కళ్ళకి భార్య ఇంపుగానే ఉండాలి. అతను వృద్ధుడైపోతాడు కదా. అలాగే భర్త పరస్త్రీని తన కన్నులతో చూడకూడదని యోబులాగా ప్రతి ఒక్కళ్ళు నిబంధన చేసుకోవాలి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనంలో, భార్యను త్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని దేవుడు చెప్తారు. వివాహమైన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. విడాకులకు వెళ్ళకూడదు. సమస్య వస్తే పరిష్కరించుకోవాలి. ఇతర దేశాల్లో ఎక్కువగా చూస్తున్నాము. క్రైస్తవులు అయి ఉండి చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక కూడా ప్రేమించి వివాహాలు చేసుకున్న వాళ్ళు కూడా విడాకులు తీసుకుంటున్నారు. ఇది దేవుడు ఇష్టపడడు. అందరి భార్యాభర్తల్లోనూ లోపాలు ఉంటాయి. ఏ జంట పూర్తి పర్ఫెక్ట్గా ఉండదు. తర్వాత వాళ్ళు ప్రభు సహాయంతో దాన్ని సాధించవచ్చు. కానీ ఫస్ట్ ఎవరు పర్ఫెక్ట్ కాదు. మేము దేవుడు మెచ్చుకునే భార్యాభర్తలుగా ఉండాలని మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Isaiah 58, verse 6. This is the kind of fasting I want. Free those who are wrongly imprisoned. Lighten the burden of those who work for you. Let the oppressed go free and remove the chains that bind people. Then your 8 verse. Then your salvation will come like a dawn, and your wounds will quickly heal. Your godliness will lead you forward, and the glory of the Lord will protect you from behind. Then when you call, the Lord will answer, yes, I'm here. He will quickly reply. Remove the heavy yoke of oppression. Stop pointing your finger and spreading vicious rumors. 11, the Lord will guide you continually, giving you water when you are dry and restoring your strength. You will be like a well-watered garden, like an ever-flowing spring. నేను ఈ మెడిటేషన్ నుంచి నా లైఫ్లో నేను నేర్చుకున్నది షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇది పాయింటింగ్ ఫింగర్స్ గురించి చెప్పారు. పైన 6th 8thలో కూడా నా వర్డ్స్తో నేను ఒప్రెస్ చేయకూడదు నా హస్బెండ్ని. అంటే నేనే నా వర్డ్స్ నెగ్గాలి అని చెప్పి నేను ఎంత వీలైతే అంత బర్డెన్ని తగ్గించే హెల్పర్ లాగా ఉండాలి. కానీ నేను ఇంకా బర్డెన్ పెట్టే ఒక పర్సన్గా ఉండకూడదు అని చెప్పి, ఎప్పుడైతే నేను చెప్పిన మాటే వినాలి. అంటే ఏదైనా చాలా చిన్న విషయాల్లో ఏదైనా కొనటానికి కానీ, లేకపోతే ఏదైనా చాలా చాలా చిన్న విషయాల్లో అది నాకు నచ్చినట్టు జరగకపోతే, నిజంగా అది అప్రెస్డ్గా ఉంటే నా పార్ట్నర్కి చాలా బర్డెన్గా ఉంటే, నేను ఆ బర్డెన్ని తీసే దానిలో ఉన్నానా, నేను ఇంకా బర్డెన్ వేసి నాకు ఇష్టమైంది చేసుకునే దానిలాగా ఉన్నానా అని గాడ్ నా హార్ట్కి క్వశ్చన్ వేస్తూ వచ్చారు. సో ఎప్పుడు నేను అది ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నప్పుడు నిజంగా లేదు, నేను బర్డెన్ తీసే దానిలాగా లైట్గా ఇక్కడ బర్డెన్ ఆఫ్ దోస్ హూ వర్క్ ఫర్ యూ
అని ఉంటది. అంటే ఎన్ఎల్టీ వర్షన్‌లో. నాకు అర్థమైంది నా గురించి నా హస్బెండ్ వర్క్ చేస్తున్నారు. సో, నాకు ఆహ్, నేను హెల్ప్ చేయాలి ఇంకా. కానీ బర్డెన్ చేయకూడదు. పాయింటింగ్ ఫింగర్స్ అస్సలు ఉండకూడదు అని చెప్పి, అప్పుడు ఇలా బ్లెస్ అవుతాను అని చెప్పి రాసారు. 9, 10 దాంట్లో మొత్తం కూడా యూ విల్ బీ లైక్ వాటర్డ్ గార్డెన్. ఎప్పుడైతే నేను ఇలా ఎవరి మీదన్నా ఇంకా జీసస్ క్యారెక్టర్ కూడా అంతే. జీసస్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా హెవీ యోక్ ని బేర్ చేశారు, నా సిన్ ని బేర్ చేశారు. సో నేను కూడా బర్డెన్ పెట్టకూడదు ఎవరికి కూడా, చిల్డ్రన్‌కి కానీ, లేకపోతే హస్బెండ్‌కి కానీ. నేను ఇంకా లైటెన్ అప్ చేసే పర్సన్ లాగా ఉండాలి అని నేను నేర్చుకున్నాను. ఇంకొకటి స్టెబిలిటీ గురించి కూడా నేర్చుకున్నా. ఐస్ ఒక 360 డిగ్రీస్, 2 ఐస్, 1 ఐ ఉంటే ఓన్లీ 2డీలోనే చూడగలుగుతాం. 3 ఐస్ ఉంటే ప్రతి వైపు నుంచి కూడా చూడగలుగుతాం. హస్బెండ్, వైఫ్ ఇద్దరు కలిసి ఏమైనా డెసిషన్ తీసుకుంటే అన్ని వైపుల నుంచి కూడా ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి, మిస్అండర్స్టాండింగ్లో కూడా ఆ, ఇంకొకటి మిస్అండర్స్టాండింగ్లో కూడా ఏమన్నా మిస్అండర్స్టాండ్ అయినా, లేకపోతే పీస్ లేకుండా ఉన్నా, వన్నెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. అది ఒక టూల్గా పనిచేస్తుంది ఈవిల్ని నేను ఫైట్ చేయటానికిను, గాడ్ని మహిమపరుస్తాకి. నా హస్బెండ్తో ఎప్పుడు వన్ ఉండాలి అని చెప్పి, ఈగోస్ కానీ లేకపోతే ఏదన్నా కూడా నేను అవన్నీ కూడా గాడ్ని హెల్ప్ అడిగి నేను వన్నెస్లో ఉండటానికి నేను ఎక్కువ పరిగెత్తాలి అని చెప్పి, ఆ వన్నెస్ నేను కోల్పోయినప్పుడు ఫ్యామిలీలోకి ఈవిల్ వస్తుంది, ఇంకా గాడ్ మహిమపరచబడరు అని చెప్పి నేను నేర్చుకున్నాను. వన్నెస్ పోతుంది అని అంటే ప్రతి ఒక్కటి వదిలేసుకోవడానికి ట్రై చేయాలి, ఆ వన్నెస్ గట్టిగా పట్టుకోవడానికి. ఎందుకంటే ఆ గాడ్ నన్ను హస్బెండ్ని కాల్ చేసింది వన్నెస్ లో ఉండటానికి, ఫెలోషిప్ లో ఉండటానికి, బేర్ చేయటానికి కాదు. నేను భరిస్తున్నాను నిన్ను అనే సిట్యుయేషన్ కాదు, కానీ వన్నెస్ లో, ఫెలోషిప్ లో ఆయన ఫ్యామిలీని కట్టడానికి గాడ్ పిలిచారు వైఫ్ అండ్ హస్బెండ్ ని అని చెప్పి నేను నేర్చుకున్నాను. ఇంకొకటి న్యూ కవనెంట్ ట్రూత్స్ తెలియటం ఒకటి, ప్రాక్టీస్ చేయటం ఒకటి. ఇంకా ఆ గాడ్ స్పిరిట్ మన లైఫ్ లో ఫ్లో అవ్వాలంటే నిజంగానే గాడ్స్ హెల్ప్లెస్ గా డిపెండెంట్ అవ్వాలి గాడ్ మీద అని కూడా నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. క్రైస్ట్ లైక్ హోమ్ ఈ మెసేజెస్ వింటున్నప్పుడు దేవుడు నాకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మాథ్యూ 19:6, వారిక్కను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. రీసెంట్ గా నేను జాబ్ మానేసినప్పుడు, అంటే మేము న్యూజిలాండ్ వెళ్తామని ముందే అనుకున్నాము, సెప్టెంబర్ లో అనుకున్నాం, బట్ అది అవ్వలేదు. న్యూజిలాండ్ వెళ్తామని అదే టైంలో ఇంట్లో వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి, మమ్మీకి, పిల్లలకి ఒక్కొక్కరికి హెల్త్ బాగోకపోవటం వల్ల నేను చూసుకోవటానికి, నాకు జాబ్ వల్ల సరిగా అయ్యేది కాదు. సో అక్కడ చూసుకోవాలని, పిల్లల్ని చూసుకోవాలని, సో ఈ రీజన్స్ వల్ల నేను జాబ్ మానేశాను. మానేసిన తర్వాత కొంతకాలము ఆ, నాకు వచ్చిన శాలరీతో, అలాగే కొంత సేవింగ్ తో నేను ఫ్యామిలీ మెయింటెనెన్స్ చేసుకోగలిగాను. తర్వాత ఇంకా కొంత ఉంది కానీ, బట్ అది ఇప్పుడే వాడేస్తే, నాకు పిల్లలు ఉన్నారు, ఏదైనా ఎమర్జెన్సీ అయితే నేను ఎవరిని అడగటం నాకు ఇష్టం లేదు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఫినాన్షియల్ పరంగా నాకు అడగటం ఇష్టం లేదు. సో అందుకని అది కొంత సేవింగ్స్ గా నేను పెట్టుకున్నాను. సో ఇప్పటి నుంచి ఏంటంటే ఇంకా నాకు బ్రదర్ పంపించాలి అమౌంట్, అది ఫ్యామిలీ మెయింటెనెన్స్ కి. అది నేను బ్రదర్ని అడిగినా, లేకపోతే బ్రదరే ఫినాన్షియల్ మ్యాటర్స్ లో మేమిద్దరము ట్రాన్స్పరెంట్ గానే ఉంటాము. సో బ్రదర్ పంపించిన నాకు ఎలా అనిపించేదంటే, ఇంతవరకు నేను ఇండివిజువల్ గా, అంటే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వలేదు కదా, ఇప్పటి నుంచి నేను ఇంకా నా భర్తను అడగాలి అని, అది ఒక అలాంటి ఫీలింగ్ లో ఉండేదాన్ని. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉన్నదాన్ని. ఇప్పుడు నేను ఫినాన్షియల్ మ్యాటర్ లో
వేరే వాళ్ళని అడగాలి అని అనుకునేదాన్ని. నాకు అప్పుడు వెంటనే మళ్ళీ ఇమీడియట్ గా ఏమనిపించింది, నేను అడిగేది లేదంటే నా భర్త ఇచ్చినా అది నా భర్త, మేమిద్దరం ఒక్కటే, ఎందుకు నేను అలా ఫీల్ అవ్వాలి అని మళ్ళా నేను సరి చేసుకున్నాను. ఆ మనసులోంచి తీసేసాను. మళ్ళీ ఇప్పుడు అదే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా వచ్చాడు ఆ మెసేజ్ వింటున్నప్పుడు. ఇద్దరం కాక ఏక శరీరంగా, అంటే నా భర్త నేను ఒక్కటే. నేను ఎవరినో అడగట్లేదు. బయట వాళ్ళని వెళ్ళి నేను మనీ పరంగా కావాలని అడగట్లేదు. నా భర్తనే అడుగుతున్నాను. లేదంటే తనే నాకు ఇస్తున్నారు. సో ఇదొకటి నేను తెలుసుకున్నాను. మళ్ళా దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే ఆహ్, ఒక పర్సన్ కి ఒక టైంలో జాబ్ గురించి, అంటే తనకి జాబ్ సరిగ్గా లేనప్పుడు అంటే నా భర్తతో, వివేక్ బ్రదర్‌తో మాట్లాడుతున్నప్పుడు ఆహ్, బ్రదర్ ఏంటంటే ఎప్పుడు ఫ్యామిలీ విషయాలు మేమిద్దరం ఎప్పుడు ఎవరితో షేర్ చేసేవాళ్ళం కాదు. ఇంట్లో ఏది జరిగినా అది మా ఇద్దరి మధ్యే. ఎందుకంటే వేరే వాళ్ళతో షేర్ చేస్తే అది మనల్ని మిస్‌లీడ్ చేస్తారు అని చెప్పి షేర్ చేసుకోవడానికి ఇష్టపడేవాళ్ళం కాదు. ఏదున్నా సరే దేవుని దగ్గర ప్రేయర్ చేసుకునేవాళ్ళం. అలాగే ఒక టైంలో తనకి జాబ్ లేనప్పుడు, నా భర్తకి జాబ్ లేనప్పుడు, ఆ విషయంలో కూడా మేము ప్రేయర్ చేసాం గానీ, ఎప్పుడు గూడా నీకు జాబ్ లేదేంటి అని నేను సనుక్కోవటం, గొనుక్కోవటం లాంటిది గానీ, లేకపోతే నేను చేస్తున్నాను గదా అని ప్రైడ్‌గా ఉండటం గానీ, అట్లా ఎప్పుడూ లేదు. మేమిద్దరం కలిసి అది నా ఫ్యామిలీ కోసం నేను చేస్తున్నాను అనుకునే ఉన్నాను గానీ, ఎప్పుడూ నేను జాబ్ చేస్తున్నాను, తనకి లేదు అన్న ప్రైడ్ మాత్రం నాలో లేదు. ఒకసారి బ్రదర్ షేర్ చేసుకుంటున్నప్పుడు, ఆ వ్యక్తికి సరిగ్గా జాబు లేదు అని చెప్తున్నప్పుడు, "నువ్వు మనుషుల మీద డిపెండ్ అవ్వకు. దేవుని మీద డిపెండ్ అవ్వు. దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. నువ్వు మనిషి దగ్గరికెళ్లి ఇలా నాకు జాబ్ సరిగ్గా లేదు అని చెప్పుకోవడం వల్ల నో యూజ్" అని చెప్పి బ్రదర్ అలా చెప్పారు. తన లైఫ్‌లో జరిగింది ఆహ్, షేర్ చేసుకున్నారనమాట. నాకు కూడా ఒకప్పుడు జాబ్ లేదు. అప్పుడు మాధురి జాబ్ అంటే దేవుడు వేరే వాళ్ళని అడగకుండా అలాంటి కృపను మాకిచ్చాడు అని చెప్పి చెప్తా ఉన్నాను. సో, ఆ పర్సన్ విన్నారు అప్పుడు. తర్వాత బ్రదరు న్యూజిలాండ్ వెళ్ళిపోయిన తర్వాత అపవాది ఎలా పని చేస్తారు, వేరే వ్యక్తుల ద్వారా ఎలా వాడుకుంటారనేది నాకు అర్థమైంది. సో, అతను నాతో మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఎలా అంటే ఫస్ట్ అన్న లేరు కదా! మా ఇద్దరికి కామన్‌గా తెలిసిన వ్యక్తే అతను. అన్న లేరు కదా! మీకేమన్నా కావాలా? ఏమన్నా హెల్ప్ చేయాలా? ఏమన్నా తీసుకురావాలనంటే, "ఏమి వద్దు మేము చేసుకుంటాము. ఏం ప్రాబ్లమ్ లేదు" అని చెప్పాను. కానీ ఎక్కువ తను అడగటా ఉంటాం. నేనేంటంటే ఆ టైంలో ఆహ్, నాకు బ్రదర్స్ లేరు గాబట్టి, నాకు బ్రదర్స్‌తో ఎలా మాట్లాడాలో తెలీదు. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలీదు. ఆహ్, ఎవరితో మాట్లాడినా లైక్ మై బ్రదర్ అనే ఫీల్ అయ్యేదాన్ని. నాకంటే పెద్దవాళ్ళైతే అన్నయ్య, నాకంటే చిన్నవాళ్ళైతే తమ్ముడు అని ఫీల్ అయ్యేదాన్ని. అలా ఈ విషయంలో యంగ్ గర్ల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు మన ఆలోచనలు కాదు, దేవుడి ఆలోచనలు ఎలా ఉంటాయనేది తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే ఓకే. మనం ఒక రకంగా ఆలోచిస్తాము. నేనలా నా బ్రదర్ అని అనుకుని మాట్లాడేదాన్ని. అది నేను చాలా బుద్ధిహీనంగా మాట్లాడాను. ఆహ్, కొంతకాలం అయిన తర్వాత అదెలా అయిందంటే, అప్పుడు ఈ విషయాలు నాకు చెప్తా ఉన్నారు. అంటే నా మీద సింపతిగా మాట్లాడుతా వచ్చారు ఆ పర్సన్. "అన్నకి జాబ్ లేనప్పుడు మీరే పోషించారు. మీరెంత హెల్ప్ చేశారు మంచోళ్ళని" నన్ను ప్రైడ్ చేయటం స్టార్ట్ చేశారు. నాకింక అప్పుడు అర్థమయ్యి ఇదేదో తేడాగా ఉందని చెప్పి మెల్లగా అంటే రెగ్యులర్‌గా ఏం మాట్లాడేదాన్ని కాదు. ఎప్పుడన్నా కాల్ చేసినప్పుడు మాట్లాడేదాన్ని. ఇలా ఉన్నారేంటి అని చెప్పి నాకప్పుడు బ్రదర్ మీద కోపమొచ్చింది. ఎందుకసలు జాబ్ గురించి చెప్పాలి? నేనింతవరకు ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు గదా! తినెందుకు చెప్పారు అని అడుగుదాం అనుకున్నా గానీ, బట్ ఎందుకు తను దూరాన ఉంటున్నాను. ఒక్కళ్ళే ఉంటున్నారు కదా! అడగకూడదు అని చెప్పి మళ్ళా తనేమన్నా డిస్టర్బ్ అవుతారు. సో, ఈ విషయమై నేను ప్రార్థన చేసుకోవాలని చెప్పి బ్రదర్ మీద కోపమొచ్చినా కూడా నేను అడగలేదు. ఈ వ్యక్తి మాత్రం నాకు ఫోను చేయటం, ఇలా వేరే రకంగా మాట్లాడటము, నా మీద సింపతి చూపించటం, మీకేమన్నా అవసరమైతే చెప్పండి మేము చేస్తామని, ఇలా మాట్లాడుతా వచ్చారు. నాకసల ఆ రకంగా మాట్లాడటం అయితే నేను స్టార్టింగే మాట్లాడేదాన్ని కాదు. అప్పుడు నా బుద్ధిహీనత తెలిసింది. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసల మాట్లాడకపోవటం
చాలా బెస్ట్ అని నేను చెప్పగలను. ఎందుకంటే నాకు అక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రాంగ్ వేలో పడటానికి నాకు ఇక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా అపవాది ఇలాంటివి తీసుకొస్తాడా అని చెప్పి నేను ఆ పర్సన్ కి నేను చెప్తా వచ్చాను. ఇది మనం ఇలా చేయ ఆ బ్రదర్ కూడా క్రిస్టియనే. మనం క్రిస్టియన్స్ ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, ఇది తప్పు అని అంటే నన్ను ఎలా కన్విన్స్ చేస్తారంటే క్రిస్టియన్స్ చాలా మంది ఉంటారు, అందరూ పర్ఫెక్ట్ కాదు. ఈ వేలో నన్ను ఆ మౌల్డ్ చేయాలని చూశాడు. బట్ ఆ దేవుడు చూస్తూ ఉండాడు కదా. ఫ్యామిలీ లైఫ్ ని డిస్ట్రాయ్ చేస్తుంటే దేవుడు చూస్తా ఏం ఊరుకోడు. సో ఆ పర్సన్ ని గాడ్లీ బ్రదర్ ద్వారా ఆ తప్పించాడు. అందుని బట్టి నేను దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు మళ్ళా దేవుడు. ఒక పర్సన్ తో మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్ గా మాట్లాడాలి. వాళ్ళ చూపుల్లో, మాటలు అవన్నీ మనకేం అర్థం కావు. అర్థం కానప్పుడు అసలు మాట్లాడకపోవటమే బెస్ట్. అది నేను ఇది మాత్రం యంగ్ గర్ల్స్ కి ముఖ్యంగా మరి చెప్తున్నాను. ఎవరైనా వ్యక్తి మీతో మాట్లాడుతున్నారు అని అంటే అవి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ఏదో వాళ్ళు వచ్చి మాట్లాడారు కదా, మనకు తెలియకుండానే మనం ఇదే అయిపోతాం. నేను అట్లాగే ఆ మాట్లాడాను. అంటే స్టార్టింగ్ నా బ్రదర్ అనుకుని మాట్లాడాను. బట్ అది రాను రాను మనం అలా అనుకుంటాం కానీ ఎదుటి వాళ్ళు అలా అనుకోరు. సో ఫ్యామిలీ కట్టుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దూరానున్నా, ఎంత దూరానున్నా కూడా దేవుడు ఆ చూస్తా ఉన్నాడు అనేది నేను గ్రహించాను. అతను వచ్చి నన్ను ఇది చేస్తున్నా కూడా, అంటే కన్విన్స్ చేయాలని చూసినా కూడా నేను ఎక్కడ ఇదవ్వలేదు. అందుని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకొకటి, తల్లిదండ్రులను విడిచిపెట్టాలి అంటే నేను స్టార్టింగ్ లో అనుకునేదాన్ని ఫిజికల్ గానే వాళ్ళని విడిచిపెడతాము. వాళ్ళు ఎంత దూరాన్ని ఉన్నా కూడా వాళ్ళు మనకి కొన్ని గైడెన్స్ ఇస్తారు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఆమ్, కొన్ని కొన్ని విషయాలు మనకి చెప్తా ఉంటారు, గైడెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడే మ్యారేజ్ చేసుకుని మ్యారేజ్ లైఫ్ లో ఎంటర్ అవుతున్నాం కాబట్టి మనకి కొన్ని విషయాలు తెలియదు. సో వాళ్ళు చెప్పింది మనం వినాలి అనుకునేదాన్ని. ఆమ్, పెళ్లికి ముందు ఏమనుకునేదాన్ని అంటే నా పేరెంట్స్ నేను ఎలా చూస్తానో నా అత్తమామల్ని కూడా అలాగే చూడాలి అని అనుకునేదాన్ని. సో వాళ్ళని లవ్ చేయటం కానీ, వాళ్ళు చెప్పిన దానికి వినటం కానీ అలా అనుకునేదాన్ని. యాక్చువల్గా ఈ విషయం నేను ఎప్పుడు ఎవరితో చెప్పకూడదు అనుకున్నాను. బట్ ఇది నాకు వింటున్నప్పుడు నాకు చెప్పాలి అనిపించింది. ఈ మెసేజెస్ వింటున్నప్పుడు చెప్పాలి అనిపించింది. ఏంటంటే మా అత్తగారు ఎక్కువ మా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేయాలని చూసేవాళ్ళు. నా మ్యారేజ్ అయిన కొత్తలో 2 months, సారీ 20 days కి యుఎస్ వెళ్ళారు మా ఆడపడుచు దగ్గరికి వెళ్ళి. అక్కడున్నా కూడా సేమ్ జాక్ బ్రదర్ అలాగే చెప్పారు. 1000 miles అవేలో ఉన్నా కూడా వాళ్ళు మనల్ని లీడ్ చేస్తూ ఉంటారని. నా విషయంలో అదే జరిగింది. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి ప్రతిదీ కూడా. అంటే ఫుడ్ తినే విషయంలో కానీ, లేకపోతే బట్టల విషయంలో కానీ, ఆ ఇన్ ప్రేయర్ విషయంలో కానీ ఎలా ఉండాలి మొత్తము చెప్పేవాళ్ళు నాకు. చెప్పాలంటే నేను బ్రదర్తో కన్నా కూడా ఎక్కువ మా అత్తగారితోనే ఎక్కువ మాట్లాడుతూ ఉండేదాన్ని. అయితే బ్రదర్కి అంతకు ముందే మెసేజెస్, జాక్ బ్రదర్ మెసేజెస్ వింటం ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ఎంటర్ అవుతున్నారు అంటే మమ్మీ మీరు మాకేం చెప్పొద్దు, చెప్తే సజెషన్స్ ఇచ్చి ఊరుకోండి అంతే, అంతేగాని ఇలాగే జరగాలి అని మాత్రం మీరు అనుకోవద్దు అని చెప్పేవాళ్ళు. ఆ వాళ్ళు మాత్రం వినేవాళ్ళు కాదు. అంటే తనకు చెప్తుంటే వినట్లేదని చెప్పి నాకు చెప్పేవాళ్ళు. నేను అట్లా చెప్పింది వినేసి వదిలేసే రకం కాదు. ఇక్కడ యానీ పూనిన్ సిస్టరు వాళ్ళ మామగారు చెప్పినప్పుడు విన్నారు, విని బ్రదర్ కి చెప్పారు. బట్ నేను ఇక్కడ ఆ విషయంలో నేను అలా చేయలేదు, బ్రదర్ కి చెప్పలేదు. ఎందుకంటే మళ్ళీ చెప్తే వాళ్ళ మమ్మీ వాళ్ళని ఏమంటారు, వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా అవుతాయేమో అలా అనుకుని నేను ఆ టైంలో చెప్పలేదు. అలా చెప్పకపోవటం వల్ల మా ఇద్దరి మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్. అంటే తను ఒకటి చెప్తారు, నేను ఒకటి చెప్తాను. ఆ ఒక నేనేంటంటే యాక్చువల్ గా మా అత్తగారు చెప్పేది నేను చేసేదాన్ని. ఒకసారి మా సిస్టర్స్ మధ్య, అంటే ఫ్యామిలీ రిలేటివ్స్ మేమందరం గ్యాదర్ అయినప్పుడు వివేక్ బ్రదర్ చెప్పారు, ఏదైనా మాదిరి అనుకున్నదే చేస్తది అని చెప్పారు. నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది. నా ఆలోచనలు నా ఇది ఎక్కడా చేయట్లేదు, నేను అత్తయ్య చెప్పింది చేస్తున్నాను.
బట్ ఈయనేమో ఇలా అర్థం చేసుకుంటున్నారు. అట్లా అని నేను మీ మదర్ చెప్పింది నేను చేస్తున్నానంటే మళ్ళా అది రాంగ్ వేలో ఎక్కడ ఏమన్నా వాళ్ళిద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయేమో అని చెప్పి నేను చెప్పేదాన్ని కాదు. నాకు తర్వాత తర్వాత అర్థమయింది. ఒకసారి నేను ఇంట్లో పని చేసుకుంటా ఉన్నాను. బ్రదర్ మెసేజ్ వింటా ఉన్నారు. ఆహ్, ఏదైనా సరే భర్తకి భార్య లోబడి ఉండాలి. భర్త ఈవెన్ హి ఈస్ డూయింగ్ రాంగ్. భార్య అదే చేయాలి. భర్త చెప్పిందే చేయాలి అని చెప్పి వింటా ఉన్నాను. ఆ మెసేజ్ నాకు సరిగ్గా లేదు గానీ ఇప్పుడు నాకు గుర్తులేదు గానీ నాకప్పుడు అర్థమైందేంటంటే, బ్రదరు రాంగ్ చెప్పినా కూడా నా భర్త చెప్పిందే నేను చేయాలి అని అనుకున్నా. ఇక ఎప్పుడైతే మా అత్తగారు చెప్పింది మానేశానో అంటే విడిచిపెట్టానో నేను, బ్రదర్ చెప్పింది మేమిద్దరం ఒకటి అనుకుని ప్రేయర్ చేసుకుని నడుచుకోవటం, ఏదన్నా ఫ్యామిలీలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చినప్పుడు దేవుని దగ్గర ఒకళ్ళకొకళ్ళు క్షమాపణ చెప్పుకోవటం ఇలా చేసినప్పుడు చాలా మా ఫ్యామిలీ లైఫ్ బావుంది. ఆహ్, సో, ఏదైనా భార్యాభర్తలు ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకుంటారు అనేది నేను నేర్చుకున్నాను. అది నేను తర్వాత అప్పుడు నేర్చుకున్నాను. బట్ ఇప్పుడు మళ్ళా దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్. నేను కొన్ని మాటలు మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే మనము ఈ ఫ్యామిలీ లైఫ్ గురించి నేర్చుకుంటున్నప్పుడు ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క మెసేజ్ లో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఎజికేల్ గ్రంథము 36వ అధ్యాయము 34, 35 వచనాలు. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. చూడండి, మన ఫ్యామిలీ లైఫ్స్ ఎలా ఉన్నా, అది స్టార్టింగ్ అయినా ఏ స్టేజ్ లో ఉన్నా సరే, గాడ్ ఏం చెప్తున్నారంటే వేరే వాళ్ళ దృష్టికి ఇది బ్రోకెన్, ఇది వేస్ట్, యూజ్లెస్ అని ఉన్నా సరే భూమి సేద్యము చేయబడును. ఖచ్చితంగా గాడ్ దాన్ని వర్క్ చేయగలరు. ఇంకోటి చూడండి, పాడైన భూమి ఏదేను వనము వలె ఆయననియు. ఏంటంట, పాడైపోయిన భూమి ఎలా చేస్తారంట దేవుడు, ఏదేను వనంగా అంటే గార్డెన్ ఆఫ్ ఈడెన్ గా ఆయన మార్చగలరు దాన్ని. ఇంకా చూడండి, పాడుగా నిర్జనంగానున్న ఈ పట్టణములో నివాసులలో నిండు ప్రాకారములు గలవాయనని జనులు చెప్పుదురు. మళ్ళీ తిరిగి ఎలా కట్టబడింది ఇంత గొప్పగా? అరే, ఈ పొలం ఇంకా దేనికి పనికిరాదు, ఈ స్థలం అసలు దేనికి పనికిరాదు అనుకున్నాం, ఇంత గొప్పగా దీంట్లో ఇల్లు ఎలా కట్టగలిగారంటే దేవుడు కట్టగలడు. మన ఫ్యామిలీ లైఫ్ విశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి మన ఫ్యామిలీ లైఫ్ కట్టడానికి. నా ఫ్యామిలీ లైఫ్ స్టార్టింగ్ లో ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ చాలా, అంటే ఆ ఇయర్స్ లో అనిపించేది ఫ్యామిలీ లైఫ్ ఏంటి ఇలా ఉంది, అసలు దేనికి మ్యారేజ్ చేసుకున్నాం, మా ఆలోచన వేరు కదా, ఏంటి ఇలా ఉంది. ఐ కెన్ ప్రామిస్, మనము గనక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గాడ్ దగ్గరికి వెళ్ళి, గాడ్ నువ్వు తప్ప ఎవ్వరు ఈ భూమిని సాధు చేయలేరు, దీన్ని కట్టలేరు అని ఎవరైతే దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తారో చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదో వనంలాగా వాళ్ళ ఫ్యామిలీస్ అవుతాయి. ఆ ఈ మనం ఇది ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటి మీకు ఒక చిన్న డ్రాయింగ్ చూపించాలనుకుంటున్నాను. నేను చూపిస్తాను మీకు ఒకటి. ఆ మన ఫ్యామిలీ లైఫ్ ఎలాంటిది అంటే కనుక ఆ ఒక ట్రయాంగిల్ వంటిది. నాకు తెలిసి కనపడతా ఉంటది మీకు అక్కడ వీడియోలో. ఇది ట్రయాంగిల్ అన్నమాట. ఈ ట్రయాంగిల్ లో ఏంటంటే ఫస్ట్ మన లైఫ్ లో ప్రాముఖ్యంగా ఉండాలి జీసస్ క్రైస్ట్. అది టాప్ కార్నర్ లో ఉంటది. ఒక పక్క హస్బెండ్ ఉంటారు, ఇంకో పక్క వైఫ్ ఉంటారు. ఇది ట్రయాంగిల్, ఇది ఫ్యామిలీ ట్రయాంగిల్. కానీ చూడాలి, ఈ ఈ ఫోర్ ఈ త్రీ కంప్లీట్ అయితేనే వాళ్ళు వన్ ఫ్యామిలీ. ఈ త్రీలో ఏది లేకపోయినా సరే అది వన్ ఫ్యామిలీ కాదు. ఎందుకు అంటే ఈ త్రీ కంప్లీట్ ఫ్యామిలీ ఎందుకు ఉండాలి, ఈ ముగ్గురు కలిస్తేనే అది కంప్లీట్ ఫ్యామిలీ. మీరు ఎజికియల్లో చదవచ్చు. ఎజికియల్లో దేవుడు చెప్తారు, 2 పేటల తాడు చాలా గొప్పది, చాలా స్ట్రాంగ్ గా ఉంటది, 3 అయితే ఇంకా బెటర్ గా ఉంటదంట. ఇంకోటి ఏంటంటే ఈ 3 ఎందుకు ఉండాలి అంటే కనుక, ఈ ట్రయాంగిల్ లో మధ్యలో ఎవరు ఉంటారు అంటే కనుక చిల్డ్రన్ ఉంటారు. ఖచ్చితంగా ఈ ట్రయాంగిల్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జీసస్ క్రైస్ట్ ఉండాలి, ఒక పక్క వైఫ్ ఉండాలి, ఇంకో పక్క హస్బెండ్ ఉండాలి. దీని మధ్యలోనే మన పిల్లలు సురక్షితంగా ఉంటారు. దీంట్లో ఎక్కడ బ్రేక్ వచ్చినా సరే ఖచ్చితంగా ఏంటంటే, నాకు యేసుక్రీస్తు ప్రభువారి మధ్య బ్రేక్ రాదు. ఎందుకంటే నాకు ఏ తప్పు చేయగలను, నా మనస్సాక్షి ఎప్పుడు చెప్పగలను, వెంటనే నేను దాన్ని వెళ్ళి సరి చేసేసుకుంటాను. నా వైఫ్ అయినా సరే
తన మనసాక్షి ఎక్కడైనా ప్రిక్ చేయగానే గాడ్ దగ్గరికి వెళ్ళి నైట్ తెలియకుండా ప్రేయర్ చేసుకొని గాడ్తో కాన్షియస్నెస్ క్లియర్ చేసుకొని పర్ఫెక్ట్ గా ఉండగలుగుతారు. కానీ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య రిలేషన్షిప్ ప్రతిసారి ఈవిల్ ఏం ట్రై చేస్తుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. చూడండి ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మధ్యలో బ్రేక్ అవ్వగానే ఏమవుతుంది అంటే గనక సాటన్ చిల్డ్రన్ నే టార్గెట్ చేస్తుంది. ఇట్ విల్ టార్గెట్ ఓన్లీ చిల్డ్రన్. అందుకు మనం ఏం చేయాలంటే గనక ఎప్పుడైనా సరే అది ఏదైనా కానివ్వండి మన లైఫ్ లో ఐదర్ ఏంటంటే మన మనస్పర్ధల వల్ల కానీ, లేదంటే మనం ఒకరినొకరిని అర్థం చేసుకోలేకపోవటం వల్ల కానీ, లేదు మన పేరెంట్స్ మన మధ్యలో ఇన్వాల్వ్ అవ్వటం వల్ల కానీ, లేదు మనీ మ్యాటర్స్, ఏది ఏమైనా సరే మనము ఎప్పుడు కూడా వన్నెస్ లో ఉండాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే కనుక మనం ఒకసారి ఆలోచించాలి. రోడ్డు మీద వెళ్తున్నాను, నేను రోడ్డు మీద వెళ్తున్నాను. సడన్ గా వెళ్తున్న వెంటనే ఏంటంటే బండి మీద నుంచో లేదా కాలు జారి వెంటనే స్లిప్ అయి నేను కింద పడిపోయాను. నేను కింద పడిపోయిన వెంటనే ఎంత ఫాస్ట్ గా లెగుస్తాను నేను కిందకి? నేను కింద పడిపోయాను, నన్ను ఏంటి అందరూ చూడట్లేదు, నన్ను ఎందుకు అందరూ వచ్చి పరామర్శించట్లేదు, నన్ను వచ్చి ఎందుకు అందరూ అడగట్లేదు, నేను సాయంత్రం వరకు కూర్చుంటాను ఇక్కడే, నా భార్య వచ్చి అయ్యో పడిపోయావా అని అడిగేదాకా నేను లెగవను అని చెప్తామా? లేదు. పడిపోయిన వెంటనే ఏంటంటే ముందు లెగుస్తాం, దులిపేసుకుంటాం. అక్కడ ఎవరు చూడలేదు కదా, ఏం కాలేదు కదా, ముందు ఇంటికి వెళ్ళిపోదాం ఎవరు చూడకుండా అని చెప్పి అక్కడ నుంచి లెగిసి వెళ్ళిపోతాము. రోడ్డు మీద పడితేనేమో అంత ఫాస్ట్ గా లెగుస్తాం. మన ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏ రిలేషన్ చిన్న షిప్ అయినా బ్రేక్ అవ్వగానే ఎందుకు మనం త్వరగా కన్సోల్ చేసుకోం? నేను చెప్తున్నాను, మనం చాలా గాడ్ నాకైతే ఇది స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. నీ పిల్లలు దేవుళ్ళో ఎదగాలి, నీ పిల్లలు దేవుణ్ణి తెలుసుకోవాలి, నీ పిల్లల మధ్య సాతాను రాకూడదు, వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకూడదు అంటే యూ షుడ్ ఆల్వేస్ బి వన్నెస్. చిన్న బ్రేక్ వచ్చినా సరే టైం గ్యాప్ కూడా ఇవ్వద్దు, వెంటనే రీకన్స్టిట్యూట్ చేసుకో. కనీసం నీ నీ కనీసం ఇది ఎందుకు అంటే కనుక పిల్లల గురించే కాదు, అసలు మొట్టమొదటిగా మనం దేనికి చేయాలంటే దేవుని మహిమ కొరకు. మనం అందరం మన ఫ్యామిలీ అంతా కూడా మన ముక్కలకి బ్లెస్సింగ్ గా ఉండాలి. గాడ్స్ అల్టిమేట్ గ్లోరీ అదే. మనల్ని ఒక ఫ్యామిలీగా ఎందుకు చేస్తున్నారంటే మనం వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలని. అట్లీస్ట్ అది చేయలేకపోతే ఇంకోటి ఏంటంటే కనీసం మన పిల్లల కోసమైనా సరే మనం ఎప్పుడు యూనిటీలో ఉండాలి. ఎందుకంటే అపవాది వాళ్ళని ఎంతకాలం నెక్స్ట్ జనరేషన్ ని దేవుడికి దూరం చేద్దామనే చూస్తుంది. నెక్స్ట్ జనరేషన్ రాకూడదు, గాడ్ కి తెలిసిన జనరేషన్. అదే ఐగుప్తులో అయ్యింది. ఐగుప్తులో వాళ్ళు ఐగుప్తు నుంచి కానాను దేశం వచ్చాక మోషే జనరేషన్ బానే ఉంది, జాషువా వరకు బానే ఉంది. మరి తర్వాత తరం దేవుణ్ణి ఎరగని తరం వచ్చింది. అసలు యెహోవా దేవుడు అంటేనే తెలియదంట వాళ్ళకి. మరి మన మధ్యలో కూడా సాతాన్ అదే చేస్తుంది. ఓకే, నేను దేవుడితో రిలేషన్షిప్ బానే ఉంది, నా వైఫ్ కి కూడా గాడ్ తో రిలేషన్షిప్ అయిపోయింది, నా పిల్లలు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి. నేను, నా పిల్లలు, నా కుటుంబం అంటే ఇక్కడ నా పర్సనల్ కుటుంబం కాదు, నా చర్చ్ కుటుంబం కూడా దేవుణ్ణి ఆరాధించాలి. అలా ఆరాధించాలంటే ఎప్పుడు మనం వన్నెస్ లో ఉండాలి. మన మధ్యలో పేరెంట్స్ రాకూడదు. నేనైతే ఖచ్చితంగా మా మమ్మీ నాతో పాటు ఉన్నా సరే, ఈవెన్ మా అత్తగారైనా సరే మా ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అంటే గాడ్ నాకు చాలా గ్రేస్ ఇచ్చారు. ఆ గ్రేస్ లో కొన్నిసార్లు కఠినంగా చెప్పాల్సిన కండిషన్, నేను కఠినంగా చెప్పలేదు కానీ కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనకి ఎటువంటి కామెంట్స్ అయినా రావచ్చు మన మీద. వీళ్ళు మన మాట వినరు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు వాళ్ళు అనుకున్నదే చేస్తారు, ఏ కామెంట్స్ అయినా రానివ్వండి. లెట్ గాడ్ బి గ్లోరియస్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. దేవుడు ఖచ్చితంగా గణపరచబడతాడు. మనం ఈ నిర్ణయం తీసుకోవాలి, ఎప్పుడు వన్నెస్ లోనే ఉండాలి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ఆ, మాధవి సిస్టర్, సాంబవి సిస్టర్ గారు మరి మన యవ్వనస్తుల రక్షణ గురించి అలాగే వాళ్ళ జాబ్స్ గురించి ప్రేయర్ చేస్తారు. సాంబవి సిస్టర్ ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీకే హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. అయ్యా,
ఇంత శ్రేష్టమైనటువంటి సమయమును మా జీవితాల్లో నా తండ్రి మీరు అనుగ్రహించిన విధానమునికే కృతజ్ఞత వందనాలు స్తుతులు స్తోత్రములు నా తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి ఇటు సమయం అన్నాయన అయా నా ప్రభా మీరు నా తండ్రి అయా నా ప్రభా ఆత్మీయ కుటుంబంగా ఇచ్చినటువంటి అయా నా ఈ కుటుంబంలో ఉన్నటువంటి అయా యవ్వన సహోదరి సహోదరులను నా ప్రభా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి రక్షణ పొందుకోవాల్సినటువంటి సహోదరి సహోదరుల్ని అయా నా తండ్రి పేరు పేరున మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి మా పట్ల మీరు ఎంతో ఉన్నతమైనటువంటి ప్రణాళికలను కలిగి నా ప్రభా మమ్మల్ని అందరినీ ఐక్యపరిచారయ్యా నీకు వందనాలు ప్రభా. అయా నా తండ్రి మా యొక్క జీవితాలను నా ప్రభా నా తండ్రి మీ యొక్క నా తండ్రి అయా గొప్ప ఆశీర్వాదం చేత నింపి అయా నా ప్రభా అనేకమైనటువంటి నా తండ్రి అయా నా తండ్రి ఎక్కడ లభించినటువంటి సత్యాలతో నా తండ్రి మీరు మమ్మల్ని నా తండ్రి అయా పోషిస్తున్నారు ప్రభా మీకు వందనాలు ప్రభా. మా జీవితాలు కడుతున్నారు ప్రభా మీకు వందనాలు ప్రభా. అయా అదే రీతిగా నా ప్రభా నా తండ్రి అయా మా యొక్క సహోదరి సహోదరులో ఇంకా రక్షణ పొందుకోవాల్సినటువంటి బిడ్డలు అయా అయా అనేక మంది ఉన్నారు ప్రభా. అయా కృపతో నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా నా తండ్రి మీ కనికరాన్ని వారి పట్ల చూపించండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి అయా నా తండ్రి నీవు ఆకర్షిస్తే నీ యొద్ద నుంచి ఎవ్వరూ నా ప్రభా వెళ్ళలేరు ప్రభా. ఏసయా మీరు ఆకర్షించండి ప్రభా. అయా వారు ఏ డౌట్స్ చేత నా ప్రభా నా తండ్రి ఏ ఆటంకాల చేత అడ్డంకుల చేత నా ప్రభా నా తండ్రి రక్షణ పొందుకునే విషయంలో అయా నా ప్రభా వెనకడుగు వేస్తున్నారో ప్రభా వాటన్నిటిని నా తండ్రి మీరు నా తండ్రి క్లారిఫై చేయండి ప్రభా. వాటన్నిటి నుంచి వారిని విడిపించండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి అయా నీ విషయంలో నా ప్రభా నమ్మి విశ్వాసంతో నా ప్రభు ఒక అడుగు ముందుకు వేయించితే అయా 99 అడుగులు నా తండ్రి నువ్వు కంప్లీట్ చేయించే దేవుడు అయ్యా. అయా నా ప్రభా నా తండ్రి అయా మా యొక్క శక్తి మా యొక్క బలం కాదు కానీ నా ప్రభా మీ యొక్క నా తండ్రి అద్భుతమైన శక్తి చేత నా ప్రభా బిడ్డల్ని నా ప్రభా వారి హృదయాలలో నా ప్రభ నీ యొక్క నీ పట్ల గొప్ప విశ్వాసాన్ని నా తండ్రి మీరు అయా నా ప్రభా వృద్ధిపరచండి తండ్రి మీకు వందనాలయ్యా. నమ్మి అయా నా ప్రభా ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది రక్షణ పొందుకునే కృపను దయచేయండి తండ్రి మీకు వందనాలయ్యా. అయా నా ప్రభా అదే రీతిగా నా ప్రభా నా తండ్రి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి అయా సహోదరి సహోదరులు నా తండ్రి మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా. అయా మనోహర్ బ్రదర్ ని ఇమాన్యుయల్ బ్రదర్ ని ప్రదీప్ బ్రదర్ ని శృతి సిస్టర్ ని దివ్య సిస్టర్ ని కీర్తి సిస్టర్ ని లక్ష్మి సిస్టర్ ని అదే రీతిగా నా ప్రభా అయా ఉదయ్ బాబు బ్రదర్ ని అయా న్యూజిలాండ్ లో ఉన్నటువంటి నా తండ్రి వివేక్ బ్రదర్ ని నా ప్రభా మీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. అయా నా ప్రభా వీరు నా తండ్రి జాబ్స్ కోసం నా తండ్రి ప్రయత్నిస్తుండగా నా ప్రభా అయా వారి ఎడలు నా తండ్రి మీరు కనికరాన్ని చూపించండి ప్రభా. అయా నా ప్రభా మా కష్టము చేత మేమేమి అయా పొందుకోలేము కానీ నా తండ్రి కేవలం మీ యొక్క ఆశీర్వాదం చేత నా ప్రభా ప్రతిదీ నా ప్రభా మా జీవితాల్లో పొందుకోగలం ప్రభా. అలాగే నా తండ్రి అయా నా సహోదరి సహోదరులు నా తండ్రి అయా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండగా నా ప్రభా నీ యొక్క ఆశీర్వాదమును వారికి దయచేయండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి అయా నా ప్రభా ప్రతి విషయంలో నా ప్రభా మీరు నా తండ్రి మమ్మల్ని అయా జాగ్రత్తగా చూసుకునే దేవుడు ప్రభా. ప్రతిదీ ప్రొవైడ్ చేసే దేవుడు ప్రభా. అయా అంత గొప్ప తండ్రి దగ్గరికి వచ్చి ఉన్నామని నా ప్రభా అయా మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం తండ్రి. అయా సహోదరి సహోదరుల యొక్క జీవితాల్లో నా ప్రభా అయా నా తండ్రి వారు ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నాల్లో నా ప్రభా మీ యొక్క సహకారం దయచేయండి ప్రభా. అయా మీ ఆశీర్వాదం చేత ప్రతి ఒక్కరూ నా ప్రభా జాబ్స్ పొందుకున్నట్టు సహాయం దయచేయండి ప్రభా. అయా వివేక్ బ్రదర్ కి నా ప్రభా ఫుల్ టైం జాబ్ నా తండ్రి మీరే అనుగ్రహించండి ప్రభా. అయా సిస్టరు బ్రదరు పిల్లలు నా ప్రభా ఒక చాట కలిసి ఉండటానికి నా ప్రభా మీరు కృప చూపించండి ప్రభా. అయా నా ప్రభా అయా నా తండ్రి సిస్టర్ న్యూజిలాండ్ కి అయా పిల్లలు సిస్టర్ న్యూజిలాండ్ కి వెళ్లే లోపు బ్రదర్ కి నా తండ్రి మీరు ఖచ్చితంగా నా ప్రభా నా తండ్రి అయా ఫుల్ టైం జాబ్ అనుగ్రహిస్తారని మేము విశ్వాసంతో నమ్ముతున్నాం తండ్రి. అందును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నా ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి అయా నా తండ్రి కేవలం నా తండ్రి నీ యొక్క కనికరము ప్రేమ వాత్సల్యత మాత్రమే నా తండ్రి మా జీవితాల్లో నా తండ్రి ఇప్పటి వరకు మేము అనుభవిస్తూ వస్తున్నాం ప్రభా. ఇకపైన కూడా నా ప్రభా నా తండ్రి మీ యొక్క కృపలో నా తండ్రి మాకు ప్రతి ఒక్క ఈవిని అనుగ్రహింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా నా తండ్రి నీ యొక్క కృప అన్నిటికంటే ఉన్నతమైనది ప్రభా. అయా బిడ్డల్లో నా ప్రభా అయా జాబ్ కోసం ట్రై చేస్తున్నటువంటి బిడ్డల్లో ఎటువంటి నిరుత్సాహం రానివ్వకుండా నా తండ్రి మీరు కాచి కాపాడని ప్రభా. నిరీక్షణతో నీ వైపు చూచే కన్నులను నా ప్రభా మీరు అనుగ్రహిస్తూ వస్తున్న విధానమునకే వందనాలు ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి అయా ఎటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో నా ప్రభా వారు నా తండ్రి ఇన్వాల్వ్ కాకుండా వారిని ఎత్తి పట్టుకుంటున్న దేవుడు అయి ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. అయా వారి విషయంలో నా ప్రభా
యవ్వన దశలో నా ప్రభా నీ కాడి ఎత్తుకుని అయా అయా నీతో పాటు నా ప్రభా నా తండ్రి నిన్ను వెంబడిస్తూ అయా అనుక్షణం తమను తాము ఉపేక్షించుకుంటూ అయా నా ప్రభా నా తండ్రి సిలువనెత్తుకుని నిన్ను వెంబడించే కృపని అనుగ్రహిస్తున్న విధానంకే వందనాలు ప్రభా అయా నీవు అయా నా ప్రభా నా తండ్రి మీరు అంటున్నారు కదా ప్రభా అయా మొదటిగా నా నీతిని రాజ్యమును వెతికిడి ఏమి కావాలో అవి ఇస్తానని నువ్వు నా తండ్రి మీరు ఆజ్ఞతో కూడినటువంటి వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా అయా అట్టి వాక్యమును అయా నా తండ్రి మా యవనస్తుల జీవితాల్లో మా అందరి జీవితాల్లో నా ప్రభా మేము ఫాలో అవటకు సహాయం దయచేయండి ప్రభా అయా నా ప్రభా నా తండ్రి అయా నిన్ను నమ్మిన బిడ్డ ఏనాడు సిగ్గుపడరు ప్రభా అయా నువ్వు తల ఎత్తి నిలబెట్టే దేవుడు ప్రభా అయా నా ప్రభా మీ పాదాల సన్నిధికి వచ్చి వేడుకుంటున్నాం ప్రభా బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా బిడ్డల రక్షణ విషయంలోనూ అదే రీతిగా నా ప్రభా జాబ్స్ విషయంలోనూ మీరే కృప చూపించమని అయా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీ యొక్క సాక్షులుగా మీరే నిలవబెట్టుకుని మీరే సర్వ మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. దివ్య సిస్టర్ మ్యారేజెస్ గురించి ప్రేయర్ చేస్తాం. Gracious Heavenly Father, thank you, Lord, ఈ టైంని మాకు ఇచ్చినందుకు. లార్డ్ మీ దగ్గరికి లార్డ్ మేము వచ్చిన్నాం తండ్రి. లార్డ్ మ్యారేజెస్ గురించి లార్డ్ మేము ప్రార్థన చేయటకు లార్డ్ మీ పాదాల దగ్గర మేము పెట్టుటకు లార్డ్ మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ సోనీ సిస్టర్, నవ్య సిస్టర్, శుద్ధత, ప్రియాంక సిస్టర్స్ ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. లార్డ్ లక్ష్మి సిస్టర్, ఎలిజబెత్ ఎస్తేర్, లార్డ్ దివ్య, శృతి సిస్టర్స్ ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రవితేజ, ఎమాన్యుయల్, మనోహర్ బ్రదర్స్ ని కూడా లార్డ్ మీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి. లార్డ్ వీళ్ళందరికీ లార్డ్ మ్యారేజెస్ విషయంలో మీరు ప్రొవైడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. సరైన పార్ట్నర్ ని సరైన టైంలో లార్డ్ మీరు ప్రొవైడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ అన్ని విషయాల్లో విశ్వాసంలో లార్డ్ వీళ్ళందరినీ బలపరచమని అడుగుచున్నాం తండ్రి. మీరు ఏదైతే పర్పస్ కలిగి ఉన్నారో లార్డ్ ఆ పర్పస్ ని మీరు ఫుల్ఫిల్ చేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిపై లార్డ్ మీ ఆత్మ నింపుదల అనుగ్రహించండి. లార్డ్ వాళ్ళలో లార్డ్ ఎష్యూరెన్స్ తెమ్మని అడుగుచున్నాం తండ్రి. మీ కింగ్డమ్ ని లార్డ్ సీక్ చేస్తే ప్రతి ఒక్కటి కూడా లార్డ్ వెనకాల వస్తుందని లార్డ్ నమ్మే కృపను దయచేయండి. లార్డ్ ఈ వర్స్ ని లార్డ్ ప్రతి ఒక్కళ్ళ లార్డ్ సిస్టర్ అండ్ బ్రదర్స్ హార్ట్ లో మీరు ఫుల్ఫిల్ చేయమని అడుగుచున్నాం తండ్రి. వాళ్ళ హార్ట్స్ లో రాయండి. లార్డ్ మీ కింగ్డమ్ ని సీక్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా లార్డ్ సిగ్గుపరచనియర్ తండ్రి. లార్డ్ మీరు లార్డ్ అన్ని థింగ్స్ వాళ్ళకి ఏది నీడో లార్డ్ ప్రొవైడ్ చేస్తానని మీరు ప్రామిస్ చేశారు కదా ఫాదర్. వీళ్ళందరికీ కూడా లార్డ్ సరైన టైంలో లార్డ్ మీరు పర్ఫెక్ట్ పార్ట్నర్ ని అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇంకను కూడా లార్డ్ మ్యారేజెస్ అయినా కూడా లార్డ్ అందరూ కూడా లార్డ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ వన్నెస్ లో ఉండే కృపణ ఇచ్చేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ డిస్టర్బెన్సెస్ ఉన్న లార్డ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ లో ఫ్యామిలీస్ లో లార్డ్ మీరు మీ పీస్ ని ప్రొక్లెయిమ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. మీ పీస్ ని లార్డ్ నిలపండి. లార్డ్ అందరూ కూడా మిమ్మల్ని మహిమపరిచే బిడ్డల వల్లే చేయమని అడుగుచు లార్డ్ మీరు అన్ని విషయాల్లో మాకు ప్రొవైడ్ చేస్తారని లార్డ్ మేము నమ్మే హార్ట్స్ ని మాకు అనుగ్రహించమని అడుగుచు ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రానే స్నాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె థ్యాంక్ యూ సిస్టర్. మాధురి సిస్టర్ చిల్డ్రన్ గురించి ప్రేయర్ చేస్తారు. మా ప్రేమగల పరలోక తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు నామంలో నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో మా యొక్క చిల్డ్రన్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. దయతో మీరు ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభా. రీనా, హెన్రీ, ధన్య, షీనా, సాత్విక, జెన్నీ, విశ్వాస్, జోషువా, సుషిత, ఆంజలినా, జోనాథన్, యేసు, అభిజయ్, ధనలక్ష్మి, సుధా, యానీ, సంజన, జోయ్, ఆద్య పాల్, ఆరుష్ పాల్, ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ బిడ్డల పైన నీ దయాగల హస్తంను ఉంచమని వేడుకొంచున్నాం ప్రభా. వీరు చిన్ననాటి నుంచే ప్రభా వయస్సు అందును బుద్ధి అందును జ్ఞానము అందును ఏ రీతిగా వర్ధిల్లుతూ వచ్చిన విధానంలో ఈ బిడ్డలు కూడా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా చిన్న వయసులోనే ప్రభా యేసుక్రీస్తుని గురించి వారు తెలుసుకోవడానికి ప్రభా యేసుక్రీస్తు ప్రభు వారే తన సొంత రక్షకుడు అని వారు అంగీకరించినట్లు తండ్రి వారిని నడిపించమని వేడుకొంచున్నాం ప్రభా. వారి యొక్క హృదయాల్ని మీరు తెరవండి ప్రభా. దేవా తండ్రి ఈ లోకం వైపు పాపం వైపు చూడకుండా ప్రభా
దేవా వారి యొక్క హృదయాలను ఎల్లప్పుడూ భద్రపరుచుకునే బిడలుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. దేవా మరి అలాగే వారు స్పిరిచువల్ గా ఎదగటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా ఈవెలు ఎటువంటి ఈవెలు వారి మధ్య తండ్రి ఎంటర్ అవ్వకుండా ప్రభా. మరి ఈవెలు ప్రభా పిల్లల ద్వారా ఎంతో వాడుకుంటూ ఉంటారు ప్రభా. తండ్రి చిన్న పిల్లలు నా యొద్దకు రానివుడు వారిని ఆటంకపరచవద్దు అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీ యొద్దకు వచ్చే విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభా మీరే వారిని కాపాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి వారి యొక్క టెంప్టేషన్స్ ప్రభా మరి లోకం వైపు ఎంతో తృప్తిగా ఉంటది ప్రభా. వారి యొక్క టెంప్టేషన్స్ కంట్రోల్ అవటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. వారు ఫ్రెండ్షిప్ చేసే విషయంలో కూడా తండ్రి వారికి మీ జ్ఞానాన్ని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా వారి యొక్క చదువుల విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ జ్ఞానంను వారికి దయచేయండి ప్రభా. బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు నీ అందే గుప్తంలో అయి ఉన్నాయి కదా ప్రభా. దేవా బుద్ధి జ్ఞానంలో బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ప్రభా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ఎవరైనా తండ్రి మరి ఏ బిడ్డ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారో మీకు తెలుసు ప్రభా. దేవా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా అవసరతలు మీరు తీర్చమని దేవా లోక అవసరతలు కాదు గాని ప్రభా దేవా భూలోక సంబంధమైన వాటి కొరకు కాకుండా ప్రభా పరలోక సంబంధమైన వాటి కొరకు ఎదురు చూడటానికి వారికి చిన్నప్పటి నుంచే వారికి నేర్పిస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా మరి తల్లిదండ్రులైనటువంటి మేము కూడా ప్రభా వారికి ఏ రీతిగా బోధించాలో దేవుని యొక్క ప్రేమను వారికి ఎలా చెప్పాలో ప్రభా మాకు నేర్పిస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి ఈ రీతిగా మా బిడ్డలందరినీ మీ దయగల హస్తాల్లో చెప్పుకుంటూ ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పైన జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచు దేవా మీ కృపగల హస్తాల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ తండ్రి, ఇంతవరకు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఈ కూడికంతయు నీకు మహిమకరంగా జరిగించినందుకు థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ చెప్పిన వాక్యం అంతయు ప్రభా మీరు తండ్రి మా హృదయాల్లో నాటించి దాన్ని మీరు నూరంతలుగా ఫలింపచేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ఫాదర్ మా ఫ్యామిలీ లైఫ్ ప్రభా నిజంగానే ప్రభా చర్చ్ ప్రభా కట్టబడేది కుటుంబాల ద్వారానే ప్రభా. లార్డ్ మా కుటుంబాలను స్ట్రాంగ్ గా చేయమని కోరుచున్నాను. మా కుటుంబాలు ప్రభా సాతాను శక్తుల పైన పోరాడే కుటుంబాలుగా చేయండి ప్రభా. ఒక వన్నెస్ గా మీరు ఉండండి ప్రభా. మా మధ్య ప్రభా మీరే తండ్రి ఉండి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు కట్టమని కోరుచున్నాను ప్రభా. అటువంటి బలమైన సంఘాన్ని మీరు తయారు చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫాదర్. మీరు వర్క్ చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ ఫాదర్. ప్రభా సంఘం అందరం కలిసి ప్రభా డిసెంబర్ లో జరగబోతున్న మీటింగ్స్ గురించి నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాం ప్రభా. 6th 7th ప్రభా వాతావరణం మీ కంట్రోల్లో ఉంచుకోండి. తండ్రి వస్తున్న బ్రదర్ సిస్టర్ కి ప్రభా మీరు ఇచ్చిన తండ్రి ప్రేమను బట్టి థ్యాంక్ యూ ఫాదర్. వాళ్ళకి మంచి హెల్త్ ఇవ్వండి, ప్రయాణాల్లో వాళ్ళకి తోడుగా ఉండండి. అలాగే ప్రభా అరేంజ్మెంట్స్ అన్ని విషయంలో సహాయం చేయండి ప్రభా. ఆడియో విజువల్స్ లో సహాయం చేయండి ప్రభా. మరి వాళ్ళకి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ లో సహాయం చేయండి. ఫుడ్ విషయంలో సహాయం చేయండి. మరి ముఖ్యంగా సండే జరుపుతున్న యూత్ మీటింగ్ విషయంలో ప్రభా వేరే ప్రాంతాల నుంచి రావాలనుకున్న బిడ్డలకు అందరికి కూడా తండ్రి మీరే ప్రేరేపణించి వారు రావడానికి సురక్షితంగా రావడానికి నీ కృపనివ్వండి ప్రభా. వాళ్ళకి మీరు సహాయం చేయండి దగ్గరుండి ప్రభా. ఈ కూడికలు నీకు మహిమార్థమై జరిగించమని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే మోహన్ బ్రదర్ కుటుంబంలో తండ్రి నెలకొల్పిన అశాంతిని బట్టి తండ్రి మేము తండ్రి మీకు ప్రార్థన చేస్తాం. తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం మీరు దయచేయండి ప్రభా. ఆ లాస్ ని మీరే పూడ్చగలరు. కుటుంబానికి మీరు ధైర్యం ఇవ్వమని కోరుచున్నాం. అలాగే తండ్రి మా సంఘానికి ప్రభా ప్రేమిస్తూ ప్రభా మాకు ఒక ప్లేస్ ని మీరే దయచేయమని మేము అందరం కలిసి అడుగుతున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ తండ్రి అలాగే సంఘంలో ప్రభా మేము అందరం శిష్యులుగా మారటానికి మా హార్ట్స్ ని మీరే సిద్ధపరచమని తండ్రి. ఏదైతే షాఫ్ అయితే ఉందో ప్రభా అది మీరే తీసివేసి ప్రభా తండ్రి. ఎవరైతే ప్రభా నిన్ను వెంబడించడానికి తండ్రి ప్రాంతంలో ఉన్నారో వాళ్ళని మా మధ్య మీరు తీసుకురమ్మని కోరుచున్నాం. ఒకవేళ తండ్రి వాళ్ళు ఎక్కడుంటే తండ్రి మేము వాళ్ళని కలుసుకోవడానికి ప్రభా మీరే అవకాశం చూపించండి దయచేయండి ప్రభా. లేదు ఈ రెండు జరగట్లేదంటే ఏం పొరపాటు మేము చేస్తున్నామో తండ్రి మాకు తేటగా చూపించుకోండి. మేము సరిదిద్దుకొని ప్రభా నీ చిత్తానుసారంగా నడవాలనుకున్నా ఈ సంఘం నీది ప్రభా. నువ్వు కట్టిన సంఘం, ఇక్కడ నీ నామమే గణపరచబడాలి, నువ్వే స్తుతింపబడాలి తరతరముల ప్రభా. మేమెవ్వరం కాదు, నువ్వు గణపరచబడుతూనే ఉండాలి ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్. ఈ ప్రామిస్ ని మీరు నెరవేరుస్తున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తాం. మా బిడ్డల పైన మా తరముల పైన తండ్రి నీ పరిశుద్ధాత్మని నింపి మా కుటుంబాలను కట్టమని కోర్చు. అతి త్వరలో రానయ్యున్న మా ప్రియ ప్రభనే స్నాంబతులు నడబెడుకుని నడుచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడికి ఇంతటితో ముగిస్తున్నాను.